రైట్. ఓకే, అంతా అయిపోయింది మాకు. ఓవరాల్ యాక్టివిటీస్ రైట్. ఫిజికల్లో ఏమొస్తుంది కూడా చూసినాం. సో దీంట్లో బడ్జెట్ అంతా ఫిజికల్ వస్తుంది. బడ్జెట్ చూసినాం. బడ్జెట్ ఎస్టిమేట్స్లో ఇన్కమ్ అండ్ రైట్ ఇది ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ అని కూడా చూసినాం. రైట్. ఇక్కడ బిఈ లోపల ఎస్ మనకు ఇన్కమ్ ఉంటుంది, రిసిప్ట్ ఉంటుంది, ఆదాయం ఉంటుంది, తర్వాత ఎక్స్పెండిచర్ ఉంటుంది అని చెప్పినాం. వ్యయం ఓకేనా. రైట్. వ్యయం కాబట్టి వ్యయము ప్లస్ ఆదాయం. ఓకే, ఆదాయం. సో దీంట్లో మనకు బడ్జెట్ ఎస్టిమేట్స్లో ఇది రెండు బడ్జెట్ ఉంటాయి. క్యాపిటల్ బడ్జెట్ ఉంటుంది, రెవెన్యూ బడ్జెట్ ఉంటుంది. ద డిఫరెన్స్ ఆల్సో వీ ఫెల్ట్ ఇట్ ద ప్రిసీడింగ్ క్లాస్. ద డిఫరెన్స్ క్యాపిటల్ బడ్జెట్ అనేది దాని లక్షణాలు ఏంటి అని చెప్పాను. తర్వాత రెవెన్యూ బడ్జెట్ చెప్పాను. బడ్జెట్ అనే రిసిప్ట్ కాబట్టి ఎస్ క్యాపిటల్ రిసిప్ట్స్ వస్తుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. ఇక్కడ కూడా రెవెన్యూ రిసిప్ట్ వస్తుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ వస్తుంది. ఓకేనా. ఇది సో కాబట్టి ఈ బడ్జెట్ కమ్స్ అండర్ ఫిజికల్ పాలసీ గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ టోటల్ బడ్జెట్ ఎస్టిమేట్స్లో మన యొక్క రిసిప్ట్స్ అరౌండ్ 48 lakh crores ఎల్సి. ఇక్కడ కూడా 48 lakh crores. వీఆర్ యూజింగ్ బీబీ స్టాండ్స్ ఫర్ బ్యాలెన్స్ బడ్జెట్. సరే, బ్యాలెన్స్ బడ్జెట్ అనేది మనకు లేదు యాక్చువల్గా. మనం చెప్పాం ఇది ఎస్ రిసిప్ట్, ఇది ఎక్స్పెండిచర్ అని కూడా చెప్పాను. బట్ ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, రిసిప్ట్ తక్కువ ఉంది. ఇక ఈ ఏరియా అంతా అప్పు చేస్తున్నాం. ఎస్ దిస్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ డెఫిసిట్. తెరవలేంది కోశలోటు అర్థమైందా. సో ఇది ఇది ఎఫ్డి అనేది డెట్, ఇది అప్పు. బట్ డెట్ ఈజ్ షోన్ యాజ్ రిసిప్ట్. వై? బికాజ్ డెట్ ఈస్ డన్ ఇన్ క్యాపిటల్ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్లో మీరు అప్పు చేస్తే అది ఎక్స్పెండిచర్ కాదు, ఇది రిసిప్ట్ అవుతుంది. అర్థమైందా. అదొక మనోడు ఏం చేస్తాడంటే దాంట్లో ఉన్న లొసుగులు ఉపయోగించుకుంటాడు మనోడు. దాని లూప్ హోల్స్ ఏంది ఉపయోగించుకొని మనోడు డ్రామా చేస్తుంటాడు. ఇదే డ్రామా ఇది. కాబట్టి నీ అప్పును ఆదాయం అవ్వడం అనేది చాలా దారుణం. బట్ అక్కడ పబ్లిక్ ఫైనాన్స్ దాంట్లో డాల్టన్, ఫాదర్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్, ఇది విత్తశాస్త్రం, ప్రభుత్వ విత్తశాస్త్రంలో చెప్పాడు ఆయన. మరి బాబు మీరు అప్పు చేసుకోవచ్చు ఆయన, ఎప్పుడు మీరు క్యాపిటల్ పైన స్పెండ్ చేసినప్పుడు తప్పేం కదా అన్నాడు. అదొకటి పట్టుకొని మనోడు ఏం చేస్తాడు, అప్పులు చేస్తాడు. బట్ ఎవ్రీ ఇయర్ ఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజార్టింగ్ టువర్డ్స్ రైట్ డెట్స్, ద 1 year debt of the government can be treated as fiscal deficit. కాబట్టి సాలిన అప్పును మనం కోశలోటు అంటాం. ఈ కోశలోటు ఇంద్రబాబు ఇట్లా మీరు చేస్తే ఎట్లుంటుంది, మరి ఇది బాగుండదని చెప్పేసి ఒక కమిటీ వేస్తే కమిటీ వాళ్ళు చెప్పారు, మిస్టర్ విజయ్ కేల్కర్. సో ఆయన ఎఫ్ఆర్బిఎంఎస్, ఫిజికల్ రెస్పాన్సిబుల్ బడ్జెట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో అది 2003లో చేసిన తర్వాత కోశ బాధ్యత బడ్జెట్ నిర్వహణ విధానం అంటారు దీన్ని. కోశ బాధ్యత బడ్జెట్ నిర్వహణ విధానం, దీని ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. ఆయన ఏమంటే బాబు మీరు ఒక 1 yearలో అప్పు చేసుకున్న నో ప్రాబ్లం, అది 3% ఉండాలి జీడిపిలో, అంతేకాదు దాటద్దు. సో యూఆర్ పర్మిసిబుల్ రైట్ టు డూ డెట్, బట్ లిమిట్ 3% ఆఫ్ జీడిపి. మోర్ దాన్ దట్ నో. అది చెప్పారు. సరే, అది ఎన్నడూ మనం ఎలా పాటించలేదు.
సో ఇక్కడ బడ్జెట్లో కూడా మనోడు 4.9 చెప్పేసాడు. నెక్స్ట్ ఇయర్ 4.5 చేస్తాం, తర్వాత తగ్గిస్తాం. సరే, అది వేరే విషయం. ఈ యొక్క 3% ఉండవలసినటువంటి ఎఫ్డి 1991లో మీకు 8.5 ఉంది. 8.5% ఆఫ్ జీడిపి. అందుకే ఇండియన్ ఎకానమీ వాజ్ ఆన్ క్రాస్ రోడ్స్. భారతదేశ ఆర్థిక వ్యవస్థ రోడ్డు మీదకి వచ్చింది ఎప్పుడైనా 1991లో. వై? బికాస్ యువర్ ఫిజికల్ డెఫిసిట్ హౌ మచ్ ఇట్ షుడ్ బి? 3%. రికార్డెడ్ 8.5. అర్థమైందా? ఏంది బాబు ఇది న్యూసెన్స్, ఏం చేస్తారు దేశాన్ని? తర్వాత మనకు తెలుసు ఇన్ఫ్లేషన్ షుడ్ బి 4%, 4 to 6%. ఇట్ వాజ్ 16.5. ఇట్ ఈస్ టూ మచ్. అర్థమైందా? ఇట్లా కొన్ని వ్యవస్థలు ఉండడం వల్ల రీఫార్మ్స్ చెప్పుకుందాం. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ ఈ ఫిజికల్ పాలసీ లోపల గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాట్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్, రైట్, టు ఈక్వలైజ్ ద డిమాండ్ అండ్ సప్లై అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ భారతదేశ ఆర్థిక చాలా లూప్ హోల్స్, లీకేజెస్ ఉన్నాయి. మనం చూసినాము జనరల్గా సిబిఆర్బిలో మంచిది ఏంటంటే సిబి క్యాపిటల్ బడ్జెట్, కానీ అది చిన్నగా ఉన్నది, పెద్దగా ఉన్నది. ఇవాళ రెవెన్యూ బడ్జెట్లో మంచిది ఏంటంటే ఆర్ఆర్, కానీ ఆర్ఈ ఎక్కువ ఉన్నది, ఆర్ఆర్ తక్కువ ఉన్నది. ఇలా సిబిలో మంచిది ఏంటంటే సిఈ, కానీ సిఈ తక్కువ ఉన్నది, సిఆర్ ఎక్కువ ఉన్నది. కాబట్టి తక్కువ ఉండాల్సింది ఎక్కువ ఉన్నది, ఎక్కువ ఉండాల్సింది తక్కువ ఉన్నది. ఇది అస్తవ్యస్తంగా ఉన్నది. కాబట్టి భారతదేశం ఇట్లా మీరు ఎందుకు అవుతున్నది అంటే మనం చెప్పాము 1947 ఇప్పటి వరకు 2024 వరకు ఒక ఇద్దరే ఎకానమిస్ట్, డాక్టర్ మన్మోహన్ సింగ్, నిర్మలా, ఈ ఇద్దరే ఎకనామిక్స్ చేసిన వాళ్ళు. మిగతా వాళ్ళకు ఎకనామిక్స్ కాదు కదా, నా ఏబీసీ కూడా తెలియదు. రీజన్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడేది. ఆ ఇంగ్లీష్ చూసి మనోడు టాప్ ఏది, మనోళ్ళు చాలా ఏది ఫ్లాట్ అయిపోయి వాళ్ళను ఫైనాన్స్ మినిస్టర్ పెట్టారు. వాళ్ళ దేశాన్ని సర్వనాశనం చేసి పెట్టేశారు. ఎగ్జాంపుల్ యశ్వంత్ సిన్హా అంటాడు ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్కు ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చారు. తర్వాత జస్వంత్ సింగ్ ఆర్మీలో పనిచేసినోడు, ఆయనకు ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చారు. చిదంబరం లాయర్, ఆయనకు ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చారు. ఇట్లా ఈ వేస్ట్ ఫెలోస్ అందరికి తీసుకొచ్చి నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ కూర్చోబెడితే వాళ్ళకి ఏం తెలిస్తే తెలియదు. దే డిపెండ్ అపాన్, ఎస్, ఒక టీం ఉంటుంది ఎకానమిస్టులు, కానీ ఆ ఎకానమిస్ట్లో ప్రతి ఒక్క ఎకానమిస్ట్ నాలెడ్జ్ని గ్యారంటీ చెప్పలేదు. వాడు పిహెచ్డి కొని డాక్టరేట్ ఇస్తాడు, చెప్తున్నాను కదా. ఇలా ప్రతి ఒక్కరికి డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కడు ఎక్స్పర్ట్ కాదు కదా. కాబట్టి వాళ్ళు ఆధారపడేది. వాళ్ళు కనుక ఈ చిట్టు కొట్టిన బాపదైతే అది అటిగా. ఇట్లా భారతదేశంలో అందుకే మోడీ గారి కోపం వచ్చి ప్లానింగ్ కమిషన్ తీసిపడేసిండు. సరే, చెప్పేది ఏంటంటే ఇక్కడ విషయంలో గవర్నమెంట్ దగ్గర అన్ని టెక్నిక్స్ ఉపయోగించవచ్చు. ఇలా టెక్నిక్స్తోనే చైనా వాడు పోతున్నాడు, మనం ఆ పని చేయలేదు, రైట్. ఓకే, ఇక్కడ ప్రతి పేజీలో ఏమున్నది అనేది మీకు అందులో ఉన్నది కాకుండా బయట ఎందుకు చెప్తున్నామంటే అండర్స్టాండింగ్ కోసం. ఇదంతా మీకు చూడండి, చార్ట్ లేట్ అంతా మీకు ఏదైతే నేను వాగుతున్నానో క్లాస్లో అదంతా మీకు చెప్పట్లేదు. రీజన్ ఏంటంటే అక్కడ రాసే నీట్గా ఉండాలా. బట్ ఇదంతా మీకు తెలుసుంటే ఏమైందంటే అదేందో మీకు ఈజీగా అర్థమవుతుంది. లేదు అంటే మళ్ళీ బట్టి కథ అవుతుంది. అందుకోసమే ఇక టోటల్ బడ్జెట్. నెక్స్ట్, ఓకే, అంటే ఫిజికల్ పాలసీలో ఇలా ఏమున్నాయంటే ఓవరాల్ యాక్టివిటీస్ గవర్నమెంట్ కమ్స్ అండర్ రైట్ ఫిజికల్ పాలసీ, గవర్నమెంట్ ఇన్కమ్, గవర్నమెంట్ డెట్, అప్పులు కూడా, రైట్. ఇలా గవర్నమెంట్ అప్పు మనం చూసాము. ఇలా ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, ఇలా ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారము ఇలా డెట్ అనేది ఎంత ఉండాలంటే 60% ఆఫ్ జీడిపి ఉండాలి. ఇందులో 40% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉండాలి, 20% స్టేట్స్ ఉండాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్స్. కానీ ఇక రియల్గా ఏర్పడేది ఇలా 80% వరకు ఉన్నది. ఓకే, జీడిపి లోపల దీంట్లో దాదాపు 60% ఇలా జీవో ఉంటే దాదాపు 25% వరకు ఇలా స్టేట్స్ అనే విషయం అర్థం చేసుకోవాలి. 85-87 దాకా చెప్తున్నారు వాళ్ళు. సరే, వదిలేసేయండి, 85 దాకా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, కాబట్టి ఈ డెట్ అనేది, ఎస్, ఇలా డెట్ కోసం మనం చేసేది ఏంటంటే ఇంట్రెస్ట్ పేమెంట్, వడ్డీ చెల్లింపులు. ఈ ఇంట్రెస్ట్ పేమెంట్ గురించి చెప్పేది మనకు ప్రైమరీ డెఫిసిట్.
దీన్ని మనం ప్రాథమిక లోటు అంటాం. దీన్ని ఏమంటాం? ప్రాథమిక లోటు అంటాం. కాబట్టి ప్రాథమిక లోటు ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్డి మైనస్ ఆర్. అంటే ఇలా ప్రాథమిక లోటు ఏం చెప్తుందంటే ప్రభుత్వం చెల్లించే వడ్డీలు ఎంత అనే విషయం చెప్తుంది. ఇంట్రెస్ట్ పేమెంట్ which is done by the government can be shown by the primary deficit. The formula for primary deficit FD ఆల్రెడీ చెప్పాను. ఫిజికల్ డెఫిసిట్ అంటే కోశ లోటు అంటే 1 year డెట్ అని చెప్పాను. అదేనా? సో మైనస్ ఇక్కడ మీరు అప్పు తీసుకొచ్చి ఏం చెల్లిస్తున్నారు? వడ్డీలు చెల్లిస్తున్నారు. అప్పు చేసేవాడు తప్పురా బాబు అంటే అందులో నుంచి వడ్డీ చెల్లిస్తున్నాడు. ఈ దరిద్రం చెప్పేదే పీడీ. పీడీ స్టాండ్స్ ఫర్ ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్. సరే, మనోడు ఇక్కడ 15 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి 11 లక్షల కోట్లు మనోడు అప్పు చెల్లిస్తూ ఉన్నారు, అది వడ్డీ చెల్లిస్తూ ఉన్నారు. ఇది ప్రాక్టీస్ నడుస్తూ ఉంది. అర్థమైంది? ఎప్పటి నుంచో ప్రాక్టీస్ నడుస్తూ ఉంది. కాబట్టి మీరు తీసుకొచ్చిన ఆ 48 lakh crores ఆదాయంలో అందులో 15-16 లక్షల కోట్లు అప్పులే తీసుకొస్తారు. అందులోంచి 11 లక్షల కోట్లు మీరు వడ్డీలే కడుతున్నారు. కాబట్టి భారతదేశంలో బడ్జెట్లు చాలా వీక్ ఉన్నాయి. కాబట్టి ఇలా భారతదేశం ముందు పోవడం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎఫర్ట్ ద్వారానే నడుస్తుంది, కానీ వేరే నడవదు అనే విషయం అర్థం చేసుకోవాలి. రైట్. దీన్ని మీరు ఇక్కడ నేను ఇలాంటి విమర్శలు లేకుండా మామూలుగా మీకు ఇక్కడ చేశాను. సేమ్ అట్లే మీరు రాయాలా. కాకపోతే తెలుసుంటే ఏమైతుందంటే మనకి పైన పట్టు వస్తుంది. ఇలా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మనం చూసినాము. ఇన్కమ్ ట్యాక్సేషన్ చూసాము అండర్. కాబట్టి ఈ 4 అంశాలు ఇందులోకి వస్తాయి. ట్యాక్స్ రిచ్ ఉన్నోని మీద ట్యాక్స్ వేయడము, పూర్ ప్రోగ్రామ్స్, బీదల కోసం ప్రోగ్రామ్ చేయడము, ఇవన్నీ ఫిజికల్ పాలసీ కిందకి వస్తాయి. గవర్నమెంట్ సపోర్ట్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ అంటే ఏం లేదు, నేషనల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ ఇలా జాతీయాన్ని పెంచుకోవటం. స్టెబిలైజ్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థలో అప్ స్వింగ్స్ డౌన్ స్వింగ్స్ లేకుండా చూసుకోవడం. రిడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, ఇలా రిచ్ నుంచి ఇన్కమ్ను మనం పూర్కు ఇలా తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ఫిజికల్ పాలసీ కిందకి వస్తాయి. కాబట్టి ఇలా రిచ్ మీద మనం వేసినాం, అర్థమైందా? సూపర్ రిచ్ ట్యాక్స్ అని వేసినాం. ఇలా 15 lakhs వస్తే 15 lakhs 1 crore ఉంటే వీళ్ళ పైనగా 10%, అదేనా? తర్వాత 1 crore to 2 crore ఉంటే ఒక 15%, ఇలా 2 crores to 5 crores ఉంటే ఒక 25%, ఇలా 5 CR కంటే ఎక్కువ ఉంటే ఇది సూపర్ రిచ్. దీన్ని మనము దేనికోసం ఖర్చు చేస్తారు మీరు అంటే చెప్తలేరు కాబట్టి చెప్పడానికి దాన్ని ఏమనాలి? సర్చార్జ్. చెప్తే ఏమనాలి? ఎస్, ఇది కాన్సెప్ట్. కాబట్టి ఇది కూడా మనకు ఫిజికల్ పాలసీ కిందకే వస్తుంది. కాబట్టి ఫిజికల్ పాలసీలో ఏమొస్తుంది అంటే మనకు కొంత అవగాహన ఉండాలి. రీసెంట్ స్కీమ్స్ అని చెప్పాను మీకు. ఆత్మనిర్భర్ భారత్, గరీబ్ కళ్యాణ్, ఎమర్జెన్సీ క్రెడిట్, రైట్, ఇవన్నీ చెప్పాను మీకు. దీంట్లో మీకు ఇలా రెవెన్యూ డెఫిసిట్ 1.8 వచ్చింది. అది ఎంత ఉండాలి రెవెన్యూ డెఫిసిట్? జనరల్గా మీకు రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉండాలంటే 0/GDP ఉండాలి. ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలి అంటే ఇలా 3/GDP ఉండాలి. ఇలా డెట్ ఎంత ఉండాలంటే 60/GDP ఉండాలి. అదే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిడి అనుకోండి, క్రెడిట్ డిపాజిట్ రేషియో ఎంత ఉండాలంటే చెప్తారు? క్రెడిట్ డిపాజిట్ రేషియో అది ఎప్పుడు చెప్పాము? మనం బ్యాంకింగ్లో చెప్పాము. క్రెడిట్ డిపాజిట్ అంటే వీళ్ళు ఇచ్చే అప్పులు తీసుకొచ్చిన డిపాజిట్ల మీద రేషియో ఎంత ఉండాలి? 60%. అట్లా. సో కాబట్టి కాన్సెప్ట్ పైన ఇవి అబ్సల్యూట్ నెంబర్స్, తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్స్ ఇవి. అర్థం ఎందుకోసం అంటే మనకి ఇక్కడ ముందే చెప్పాను, మనం ఎకానమీ రాస్తున్నప్పుడు నెంబరింగ్ కనుక అవాయిడ్ చేస్తే దాంట్లో మైలేజ్ రాదు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే మ్యాటర్ గుర్తుపెట్టుకోండి. ఓపిక ఉంటే నెంబరింగ్ కోసం కూడా పోండి. మ్యాటర్ ఫస్ట్, అదైనా రైట్. సో మొత్తం మీద ఇక్కడ ఇది ఆర్డి ఉండాల్సింది, అంటే ఉండాల్సింది, ఎఫ్డి ఉండాల్సింది, డెట్ ఉండాల్సింది. ఈ డెట్లో కూడా ఇవాళ మరి డెట్ స్టేట్స్ మీరు చూస్తే స్టేట్స్ ఇక్కడ ఒక 20% వరకు ఉండాలా. ఇలా డెట్ ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తే అదొక 40% ఉండాలని కూడా చేస్తాం.
సో ఇవన్నీ దాటిపోయినాయి. రీజన్స్ ఏంటంటే ఇలా సరైన అవగాహన లేకుండా బడ్జెట్ల తయారీ చేశారు. ఓకేనా, రైట్, ముందుకెళ్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024-25 బడ్జెట్ స్పెండింగ్ 48 lakh crore టువర్డ్స్ వెల్ఫేర్, ఇన్వెస్ట్మెంట్, డెట్, ఇంట్రెస్ట్ పేమెంట్ ఇట్సెట్రా ఆల్సో కమ్ అండర్ ఎస్. కాబట్టి మీరు 2024 రైట్ ఎస్లో ఎంత చేశారంటే ఇలా 48 lakh crores. కాబట్టి ఇక్కడ 48 lakh రైట్. కాబట్టి 48 lakh crores ఎస్ అనేది ఆదాయము, 48 lakh crores అనేది వ్యయము. కాబట్టి రిసిప్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ బీబీ బ్యాలెన్స్డ్ బడ్జెట్. కాబట్టి ఇలా మీకు ఒక లొసుగు ఉన్నది, ఒక లీకేజ్ ఉంది, కాబట్టి మీరు అప్పు చేసి దాన్ని ఆదాయం అని బ్యాలెన్స్ బడ్జెట్ చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏమైందంటే ఊళ్ళల్లో పోయినప్పుడు 70% ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే రూపాయి రాక రూపాయి పోక అని సమానంగా చూపిస్తుంటారు. వాళ్ళే ఫీల్ అవుతారంటే భలే గవర్నమెంట్ కనీసం లాభం లేకుండా పర్లేదు సమానంగా వస్తుంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ వీడు చేసే మోసం తెలియదు వాళ్ళకు. ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యేటోడికి సరిగా అవగాహన ఉండదు. అర్థమైంది, వాళ్ళకేం చెప్తుంది, అర్థమైందా? కాబట్టి వాళ్ళే భలే ఉన్నది గుండం, రాక గుండం భలే ఉన్నది, పోగుండం భలే ఉన్నది, సమానం చేస్తారు, బాగున్నది గవర్నమెంట్. ఇట్లా జనాలు ఫూల్ చేయడానికి ఈ బీబీ అనే సంగతి స్టార్ట్ చేశారు. సరే వదిలేసేయండి. కాబట్టి రాకలో ఒక అప్పు ఉన్నది. ఈ రాకలోని అప్పుని ఏమంటాం మనం? ఎఫ్డి. ఎఫ్డి స్టాండ్స్ ఫర్ ఫిజికల్ డెఫిసిట్. ఓకేనా, సరే వదిలేసేయండి. సో మొత్తం మీద కాన్సెప్ట్ మనం గమనిస్తే ఈ ఫిజికల్ పాలసీలో ఇంకేం ఉంటుంది అనేది ఇలా మనము రైట్ చూద్దాం. మోటార్ పాలసీ కదా, సేమ్ అట్లే ఫిజికల్ పాలసీ చూద్దాం. రైట్. సో ఇన్వెస్ట్మెంట్, వెల్ఫేర్, అర్థమైందా, అప్పులు, వడ్డీలు ఇవన్నీ దీని కిందకి వస్తాయనే సంగతి మనం చూసాం. సో ఫస్ట్ క్వశ్చన్, మానిటరీ పాలసీ. నేను చూసాను ఇంట్రొడక్షన్. మానిటరీ పాలసీలో ఇంటర్ఫియర్ అయ్యేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చెప్తాం. సో ఆర్బీఐ, ఇక్కడ ఆర్బీఐ చేసే ఏంటంటే ద్రవ్య చర్య అంటాం. ద్రవ్య చర్య సరే, ద్రవ్య చర్య అయినా, కోశ చర్య అయినా, మానిటరీ పాలసీ అయినా, ఇలా ఫిజికల్ పాలసీ అయినా, వీటి యొక్క గోల్ ఏంటండి? ఎస్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్. సో D is equals to S, demand supply must be matched. D అంటే ఏమొస్తుంది? D అంటే జనం కదా. S అంటే ఏమొస్తుంది? ఎస్, ఆర్థిక వ్యవస్థ కదా, అంతే కదా. ఇది ఆపోజిట్ ఫోర్సెస్, ఇది నీడ్ టు బి మ్యాచ్డ్ అంటే ఒక ఉద్దేశం. అది ఈ రెండు సమానంగా ఉంటే సమస్యలు రావు. ఒకవేళ ఇక్కడ మిస్ మ్యాచ్ అయిందనుకో ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం మీకు ఇవాళ ద్రవ్యోల్బణమే కావచ్చు, ఇవాళ ప్రతి ద్రవ్యోల్బణమే కావచ్చు, ఇవాళ మాంద్యమే కావచ్చు, ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇది నిరుద్యోగం కావచ్చు, ఇవాళ బీదరికం, ఇలా పావర్టీ కావచ్చు, ఇలా అసమానతలు, ఇలా ఇన్ఈక్వాలిటీ కావచ్చు, ఇవాళ సోషల్ ప్రాబ్లమ్స్, ఇలా సోషల్ ప్రాబ్లమ్స్లో మీరు స్టంటింగ్ కావచ్చు, పొడుగు తక్కువ ఉండడము, ఇలా వేస్టింగ్ కావచ్చు, లీన్గా ఉండడము, మాల్ న్యూట్రిషన్, ఇలా మీరు పోషక లోపం కావచ్చు, ఇలా ఇలిటరసీ అంటే ఏంది దీని అర్థం? వెనెవర్ మిస్ మ్యాచ్ బిట్వీన్ టూ ఆపోజిట్ ఫోర్సెస్, వన్ ఈస్ డిమాండ్,
The rest one is supply. Then it leads to economic problem. Economic problems are dealt by Reserve Bank of India and Government of India. కాబట్టి ఈ రెండింటికి పవర్ ఎక్కువ ఉండాలా, లేదంటే దేశం నాశనం అయిపోతుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏమైతుందంటే, ఇవాళ భారతదేశం మరి అలా సంతోషంగా ఉందంటే ఈ ప్రాబ్లమ్స్ అని మనకు ఉన్నాయి. ఆల్ ప్రాబ్లమ్స్ వేర్ అవి. రీజన్ ఏంటంటే ఈ రెండు ఇన్ఎఫిషియెంట్గా ఉన్నాయి. ఏ రెండు అట్లా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మిస్ మ్యాచ్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై లీడ్స్ టు ఆల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. అంతే, ముచ్చట్లేదు. అది ఏ ప్రాబ్లం అనేది అనవసరం. సింపుల్ లాజిక్ ఇది. కాబట్టి ఇలా దేశంలో ఇవి ఎక్కడ ఉన్నా ఇలా బీదరికం ఉన్నది, రైట్? బీదరికం ఉన్నది. కాబట్టి కనీస అవసరాలు ఇవ్వాలి సప్లై, కనీసం తీసుకోవాలి డిమాండ్. పాయింట్ అర్థమైందా? కనీస అవసరాలు తీసుకోవాలి, తీసుకోవడం అంటే ఏంటి? డిమాండ్. కనీసం ఇవ్వాలి, ఏంటిది? అది సప్లై. సప్లై డిమాండ్. ఇప్పుడు ఇంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎన్విరాన్మెంట్ డిమాండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్విరాన్మెంట్ సప్లై. ఒకవేళ మిస్ మ్యాచ్ ఏందనుకో, క్లైమేట్ చేంజ్. భారతదేశంలో ఉన్నటువంటి 723 జిల్లాల్లో 45% జిల్లాలు క్లైమేట్ చేంజ్ గురైపోయినాయి. ఎక్స్ట్రీమ్ క్లైమేట్, ఫ్లడ్స్ రావడం, డ్రాట్స్ రావడం, ఇట్లా ఎక్స్ట్రీమ్ టైడ్ తట్టుకోలేరు అన్నమాట. ఇది ముందు ముందు ఇంక ఎక్కువైతుందని వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. అంటే ఎన్విరాన్మెంట్ డిమాండ్ మస్ట్ బి మ్యాచ్డ్ విత్ ఎన్విరాన్మెంట్ సప్లై. ఎన్విరాన్మెంట్ డిమాండ్ అంటే ఏంది? వీఆర్ యూజింగ్ ఎన్విరాన్మెంట్. పాయింట్ అర్థమైందా? మరి దానికి ఏం చేయాలి? మనం సప్లై చేయాలి గ్రీనరీ. అర్థమైనా? అది. కాబట్టి దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే, డ్యామేజ్ చేస్తున్నాం డిమాండ్, చక్కబెడితేనో సప్లై. పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా 2070కి ఇలా మనం నెట్ జీరో ఇలా ఎమిషన్ అని పెట్టుకున్నాం. అర్థమైందా? నెట్ జీరో ఎమిషన్ అంటే నువ్వెంత డ్యామేజ్ చేస్తున్నావు అంత ప్లెజ్ చేయాలి. అది కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, మొత్తం మీరు చూస్తే ఎకానమీ అనే సబ్జెక్టు టోటల్ రెండు ఇటు పైన ఆధారపడ్డది. ఒక డిమాండ్ అండ్ అంతే. ఇది తెలియక మనోడు ఆగమాగం. నువ్వు గ్రంథాలనే కదా, అన్ని గ్రంథాలు చెప్పి రెండే ముచ్చట్లు, ఓ డిమాండ్ అండ్ సప్లై. ఇది తెలుసాలి ఇక్కడ. ఇది నువ్వు గ్రంథాలు తిప్పి ఆగమాగం అవుతావు కదా, నన్ను రెండు ఇచ్చేటోడు పుచ్చుకునేటోడు సమానంగా ఉండదు అంతే. ఇది ఒక్కటి చేయరా బాబా అంటే వాడు ఆగం అవుతుంటాడు అన్ని పిచ్చి చెప్పుకుంటాడు, దేశం అంతా నాశనం చేస్తుంటాడు. ఇక్కడ ఇలా క్లైమేట్ చేంజ్ పైన పెద్ద న్యూసెన్స్ అవుతాయి. కాబట్టి ఒకే భాష నువ్వు ఉపయోగించుకో, న్యాచురల్ యూస్ ఉపయోగించుకో, లేదా సేమ్ టైం ఉపయోగించుకో, డిమాండ్ చేయి, మళ్ళీ సప్లై చేసి పడాయి, సమానం చేసి పడాయి. ఎవడొద్దంటాడు? నేను ఉపయోగించుకుంటా సమానం చేయమంటే అప్పుడే ఏమవుతుంది? ఫ్లడ్స్ వచ్చినాయి మొన్న విపరీతంగా, పిచ్చిగా ముంచిపోయింది. అర్థమైందా? ఒక్కడేసారి మొత్తం ఈ ఫ్లడ్స్ వచ్చే ఏరియాలన్నా ఫ్యూచర్లో డ్రాట్స్ వస్తాయంట. రీసెర్చ్ చేస్తున్నాయంటే ఫ్లడ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో ఫ్యూచర్లో డ్రాట్స్ వస్తాయట. అవి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఈ బేసిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనము మామూలుగా రాసేటప్పుడు ఏం చేయాలంటే, ఇలా ఆర్థిక సమస్య అనేది ఎప్పుడు వస్తుందంటే మిస్ మ్యాచ్ బిట్వీన్ అది ఏమై ఉంటుంది. ఎస్, ఇవన్నీవే ఇండియన్ ఎకానమీలో మనకి ఇవన్నీ వస్తూనే ఉంటాయి కదా. పావర్టీ వచ్చింది. పావర్టీ ఎందుకు వచ్చింది? కనీస అవసరాలు ఇవ్వాలి, సప్లై. వాడు తీసుకుంటాడు, డిమాండ్ రెండు సమానం అవుతుంది అంతే. అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఉద్యోగాలు అడుగుతాడు, వాడు డిమాండ్, ఉద్యోగాలు ఇస్తాం మనం, ఏమవుతుంది? సప్లై. అంతే, సింపుల్ లాజిక్ కదా. అర్థమైందా? కాబట్టి నువ్వు పేపర్ ఓపెన్ చేయగానే సమస్య వస్తుంది కదా, అంటే అర్థమైంది అక్కడ మిస్ మ్యాచ్ బిట్వీన్, అంతే లాజిక్ అంతే ఉంటుంది. అర్థమైందా? సో అట్లా ఇలా జనాలు ఇలా స్టంటింగ్, వేస్టింగ్, మాల్ న్యూట్రిషన్, అర్థమైందా? ఇది IMR, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మ్యాటర్న్ మోర్టాలిటీ రేట్, ఇవన్నీ ఏంటంటే సమస్యలు. కాబట్టి ఇక్కడ జనాలు ఏం చేస్తారు అంటే, ఎస్పెషల్ ఇండియా లాంటి దేశంలో
వీడు ఫస్ట్ ఫిట్నెస్ చేస్తలేడు. డబ్బు లేని ఫిట్నెస్. ఓకే బాస్, డబ్బులు నోడి చేయట్లేదు ఇక్కడ, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లేదు ఇక్కడ. దానివల్ల ఏమవుతుందంటే వీడు దేశానికి సేవ చేసే సమయం 50-60 years వరకు అవుట్ అవుతాడు వీడు. మీకు డెవలప్డ్ కంట్రీస్లో 80-85-90 years కూడా వాడు సర్వ్ చేస్తాడు దేశానికి, ఎందుకంటే వాడు ఫిట్నెస్ ఉంటుంది వానికి. అర్థమైందా? కాబట్టి మీరు అడుగుతారు, ఇప్పుడు నోబెల్ ప్రైజ్ కొట్టాలంటే వాడు పిల్లడు కొట్టలేడు, 30-40 years కొట్టలేడు, వానికి కనీసం 60 years ఉండాలి. వాడు 60 years ఫిట్గా ఉండాలి, చదవాలి వాడు. వీడు ఫిట్గా ఇండియాలో నోబెల్ ప్రైజ్ రాదు. అది కాన్సెప్ట్. ఇది వీటన్నిటి మీద ఏం చేయాలంటే మేధావులు అసలు ఏందని చూడాలి. ఓకేనా? రైట్, సరే వదిలేసేయండి. మీకు ఇది బేసిక్ చెప్తున్నా అంటే, ఆ బేసిక్ ఇలా పేపర్ ఓపెన్ చేయగానే నీకు వాడు సమస్య చెప్తారు. చెప్పగానే మైండ్లో ఏం రావాలి తెలుసా? ఏదో మిస్ మ్యాచ్ ఏంది రావాలి. మిస్ మ్యాచ్ ఏమొచ్చిందని రావాలి. దాంతో ఏమైతే కంఫర్టబుల్ ఉంటుంది అది. అప్పుడు ఏమైతే పేపర్ చదవాలనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, మ్యాగజైన్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అరే ఏదో డిమాండ్, ఏదో వచ్చింది న్యూస్ అంటే ఏదో మిస్ మ్యాచ్ అయింది. ఏ మిస్ మ్యాచ్ అయి ఉంటుంది, అంతే సింపుల్ అక్కడ. ఓకేనా? రైట్, సరే. ఇది ఇప్పుడు మనకు ఈ ఏంటిది, అది మానిటరీ పాలసీ కదా. రైట్, మానిటరీ పాలసీలో ఏముంటుందనే చూస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఇండియాలో ఆర్బిఐ ఈజ్ ఈక్వల్స్ టు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇదేంటిది? మనీ సప్లై. ఇదేంటిది? చూడండి అక్కడ సింపుల్ సబ్జెక్ట్. ప్రతి సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ రావాలంటే దాన్ని కొన్ని కోర్ ఉంటుంది. కోర్ అంటే దాన్ని మూలం ఉంటుంది. ఆ మూలం బట్టినోడికి ఏమైందంటే వాడు ఎన్నికలు చదివినా కానీ వాడు ఎంజాయ్ చేస్తుంటాడు. వాడు మూలం లేనివాడు కొంచెం చదవగానే టీ తాగుదామా, బయటికి పోదామా, అంత ముచ్చినవాడు అంటే ఇంట్లో వస్తుంది. ఎందుకంటే బోర్ కొడుతుంది సబ్జెక్టు. పాయింట్ మీకు అర్థమైందా? అది లాజిక్. అది కానీ ఇక్కడ కాన్సెప్ట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే డిమాండ్ నీలో ఉంచుకోవాలి. నువ్వు బయటికి పోయి ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ మీ ఫ్రెండ్ పట్టుకొని ఆర్బీఐ డిమాండ్ సప్లై అంటే పిచ్చేసింది అంటాడు. ఇప్పుడు బాగానే ఉంటుంది కదా పోయి, నాకు అర్థం కాదు ఏమైంది నీకు. ఆర్బీఐ డిమాండ్ సప్లై ఎదురు పోయి, నాకు అర్థం. అది మనలో ఉంచుకోవాలి, ఎందుకంటే అది అక్కడ. సో ఆర్బీఐ మింట్ మనీ ఎవరి దగ్గర ఉంటుంది? బయ్యర్ ఎవడు? డిమాండ్. బయ్యర్ ఎవరు? డిమాండ్. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు షాపు పోతావు, షాపులో ఏముంటుంది? వస్తువు ఉంటుంది. వస్తువు ఏంటిది? సప్లై. కొనటోడు ఎవరు? ఎస్. కాబట్టి కొనటోడు ఆర్బీఐ, ఇచ్చేటోడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇలా భారతదేశానికి ఉన్న సమస్య ఏంటంటే ఆర్బీఐ సమస్య కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సమస్య. ఏంటిది అది? సప్లై సమస్య, సప్లై ప్రాబ్లం, సప్లై చైన్ ప్రాబ్లం ఇండియాలో. పాయింట్ మీకు అర్థమైంది? అది ఎందుకు అంటే మీరు జనాన్ని పుష్కలంగా తయారు చేసినప్పుడు మరి వాళ్ళకి తిండి పెట్టాలి కదా. ఈ తయారు చేసే షోకి ఎంత ఉండదు, మరి తిండి పెట్టే షో కూడా ఉండాలి కదా. అర్థమైందా? మనిషి అన్నప్పుడు పెళ్లి చేసుకోవాలి, అదో రూలు. పెళ్ళినాక పిల్లలు పుట్టాలి, అదో రూలు. ఆ పిల్లల్లో మళ్ళీ మగ పిల్లగాడు ఉండాలి, అదో రూలు. అందులో అమ్మాయి కూడా ఉండాలి, ఎందుకంటే కన్యాదానం మళ్ళీ అదొక రూలు. ఈ పిచ్చి రూల్స్ చేయబట్టి 140 కొట్టేది. 142 crore people we created. then we have to feed it, నా అంతేనా? ఫీడ్ చేయాలొద్దా? అది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇండియాకి కావాల్సిన సమస్య డిమాండ్ సమస్య కాదు, సప్లై సమస్య. 1941 కన్నా ముందు ఎక్కువ ఉండే, 1991 తర్వాత తక్కువైంది బికాస్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్. స్టిల్ సప్లై ప్రాబ్లం. ఆర్బీఐ పొద్దాగా ఇది ఒక దిక్కున జాయిన్ అయిపోయి ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ పెట్టేసి ఎస్ ఇన్ఫ్లేషన్ మీద అటాక్. ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది? వై ఇన్ఫ్లేషన్ అక్కర్? అంతే కదా. ఎంవైఎఫ్ వీక్ ఉంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది. కాబట్టి వస్తు సేవలను ఉత్పత్తి చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. పాయింట్ అర్థమైందా? అది సరే. ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ దేని మీద చేయాలి? ఆర్బీఐ మీద చేయాలి. తర్వాత ఏమి చేస్తావు? అంతే సింపుల్ అక్కడ. బట్ నువ్వు చేసేటప్పుడు ఏం మాట్లాడబోతుందో తెలుసుకోవాలి. కాబట్టి ఇలా ద్రవ్య విధానం గురించి డిస్కస్ చేయండి ఏందో అనుకుంటే ఏం లేవు, ఒకటి లొల్లి అక్కడ.
అర్థమైందా మీకు? అందుకే కోర్ తెలిస్తే ఏమైందంటే మీరు రొటీన్ జస్ట్ కట్టి చూపుతో లేపేస్తుంటారు. లేదు అంటే ఇంకేందో ఉంటుంది. రైట్, ఓకే, కమ్ టు ద పాయింట్. సో మొత్తం అర్థమైపోయింది కదా. రైట్. ఆర్బిఐ డిమాండ్ సప్లై అండి. రైట్. కాబట్టి ఇలా మీ జేబులో ఉన్న క్యాష్ డిమాండ్ సప్లయా? డిమాండ్. మీ చేతిలో ఉన్న మార్కర్ పెన్ను అదేంటిది? సప్లై. ఇదంతా సప్లై. సప్లై అంటే అది కాన్సెప్ట్. ఓకే, చూద్దాం. ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎకానమీ is dealt by RBI with the monetary policy, dealt by MOF with the fiscal policy. కాబట్టి ఇది తీసుకునే చర్యను కోస్ట్ చర్య, దాన్ని తీసుకుని ద్రవ్య చర్య అంటాం. ఈ రెండు చాలా అలర్ట్గా ఉంటే నో ప్రాబ్లం. పీపుల్ ఆర్ ఎట్ ఎస్ హ్యాపీయెస్ట్ మూడ్. అదర్వైజ్ పీపుల్ హ్యావ్ టు ఫేస్ అన్టోల్డ్ హార్డ్షిప్స్. పాయింట్ అర్థమైందా? రైట్. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మానిటరీ పాలసీ, ప్రైస్ స్టెబిలిటీ, ఫిజికల్ స్టెబిలిటీ, సప్లై ఆఫ్ అడిక్వేట్ క్రెడిట్, ఇవి. రైట్. ఇక్కడ ఏం చేయాలంటే ధర స్థిరత్వం, ప్రైస్ స్టెబిలిటీ అంటాం. ప్రైస్ స్టెబిలిటీ ఎందుకు? ప్రైస్ మీకు ఎక్కువైనా ప్రైస్ తక్కువైన సమస్య. ప్రైస్ ఎక్కువైతే ఏమంటాం? ఇన్ఫ్లేషన్. తక్కువైతే ఏమంటాం? డిఫ్లేషన్. రెండు ముదిరితే ఏమవుతుంది? డిప్రెషన్. అంతే కదా. కాబట్టి ఇది ఎట్లుండాలంటే ఆప్టిమం ఉండాలి. ఆప్టిమం ఏమి? ఆప్టిమం. ఇవాళ వరల్డ్లో 4%, ఇండియాలో వెరీ గుడ్. కాబట్టి ఐదర్ 2 to 6, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2 to 6. 2 కంటే తక్కువ ఉంటే ఏమవుతుంది? డిఫ్లేషన్ వస్తుంది. సెల్లర్స్ ఫేసింగ్ ప్రాబ్లం. 6 కంటే ఎక్కువ వస్తే ఏమవుతుంది? బయర్స్ ఫేసింగ్ ప్రాబ్లం. సో దీనికోసం ఫస్ట్ 1982లో ఇన్ఫ్లేషన్ ఒక టార్గెట్ పబ్లిక్ పనిచేసిన దేశం న్యూజిలాండ్. ఇదది న్యూజిలాండ్. వరల్డ్లో ఫస్ట్ టైం. జనరల్గా మన ఏం చేస్తారు? వృద్ధి రేటు టార్గెట్ ఇస్తారు. నెక్స్ట్ ఇయర్ ఇంత ఉంటుంది, అంత ఉంటుంది, మేము చూసుకుంటాం అంటారు. వృద్ధి రేటు అంటే ఇది గ్రోత్ రేట్. దేని గ్రోత్ రేటు? జీడిపి గ్రోత్ రేట్స్. ఇక్కడ కాన్సెప్ట్లో ఇలా ఆర్బీఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. దీని గ్రోత్ రేట్ అంట. దీని గ్రోత్ రేట్ ఏది? జీడిపి గ్రోత్ రేట్. ఇది మనీ సప్లై. దీని ఇన్ఫ్లేషన్. దీనివల్ల వచ్చేది ఇన్ఫ్లేషన్. ఇది కాన్సెప్ట్. పాయింట్ అర్థమైందా? అది ఇక్కడ కాన్సెప్ట్లు ఏంటంటే ఇలా వస్తువుల ఉత్పత్తి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇక్కడ ఇది 4%. దీన్ని మనం CZI అన్నాం. CZI ఏంది? కంఫర్టబుల్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, సౌకర్యవంతమైన ద్రవ్యోల్బణం. కాబట్టి ఇలా 1982లో న్యూజిలాండ్ ఇస్తే పబ్లిక్కి, మనం ఎప్పుడు ఇచ్చినాము? ఎస్, in which year Ministry of Finance, Reserve Bank of India gave surety to public that yes, inflation ఏమండి 2015 Monetary Policy Committee, ఓకే, Ministry of Finance and Reserve Bank of India మధ్య ఒప్పందం, అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ we should try to maintain inflation yes 4% minus or plus or 2, ఇట్లా మనం చేయాలని చెప్పారు. సరే, నో ప్రాబ్లం, బాగానే ఉంది. కాబట్టి ప్రైస్ స్టెబిలిటీ, ధరల స్థిరత్వం అంటే దాని అర్థమైంది ధరలు ఎక్కువ తక్కువగా ఉండకూడదు. నో అప్ స్వింగ్స్, నో డౌన్ స్వింగ్స్, ఓన్లీ స్టడీ ప్రైస్ వీ నీడ్ టు మెయింటైన్. అర్థమైందా? అది కాన్సెప్ట్. సో నైదర్ హై నార్ లో. ఓకే, దిస్ ఈజ్ అప్ స్వింగ్స్ అండ్ డౌన్ స్వింగ్స్. ఓకే, వీ నీడ్ టు మెయింటైన్ స్టేబుల్. పాయింట్ అర్థం, అది కాన్సెప్ట్. ఇట్లా మనం ఎస్ చేయాలని చెప్పేసి ఇవాళ 2000 రైట్. కాబట్టి ఇక్కడ మన మామూలుగా ఎస్ ఇట్లా కాకుండా 4 + or -2 మెయింటైన్ చేయాలా.
అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ఒప్పందం చేసుకు. మంచి ఆలోచన, ఓకేనా? ఎందుకంటే ఇది ధరల స్థిరత్వం, ఓకేనండి, రైట్. కాబట్టి ఆ స్టేబుల్ ప్రైస్ అయితే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఏమవుతుంది కదా? కొనుగోలు ఏంటంటే తెలుగులో కొనుగోలు సారూప్యత సామర్థ్యం. ఏం పేరు? కొనుగోలు సారూప్యత, ఇంగ్లీష్లో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ కాన్సెప్ట్ ఎవరు పరిచయం చేశారు? హూ ఇంట్రడ్యూస్ పిపిపి? ఏమండి, నేను చెప్పాను ఆల్రెడీ. సో మిస్టర్ గుస్తావో కస్సెల్, పేరు గుర్తున్నదా? గుస్తావో కస్సెల్. ఒక రోజు ఒక పేరు కొత్తగా పరిచయమైనా, ఒక నెంబర్ పరిచయమైనా, మనం దానిపైన కన్నేసి పెట్టాలి. మీరు చదువుతుంటారు కదా రోజు, న్యూయర్ థింగ్స్ ఎన్నో వస్తాయి కదా, మన కాన్సన్ట్రేషన్ ఏంది. కాబట్టి చదివేటప్పుడు ఏది కొత్తగా వచ్చింది అనేది మనం బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. చేసినప్పుడు అయితే కొత్త రోజు యాడ్ అయ్యేదంటే నాలెడ్జ్ పెరిగిపోతుంది అట్లా. కాబట్టి ఏది కొత్తగా వచ్చినా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. పాయింట్ అర్థమైందండి? ఎస్, ఓకే. ఇప్పుడు దిస్ ఈస్ రైట్, ఓకే. ధరల స్థిరత్వం ఎందుకంటే కొనుగోలు సారూప్యత సామర్థ్యం పెరుగుతుంది ప్రైస్ స్టెబిలిటీ వల్ల, ఓకేనా, రైట్. కాబట్టి ప్రైస్ స్టెబిలిటీ లీడ్స్ టు ఎన్హాన్స్మెంట్ ఇన్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. పిపిపి సూత్రం చెప్పండి. Did I mention in the preceding classes about the PPP? Yes. That is P1 by P2. P1 by P2. Okay na? Right. కాబట్టి ఇలా మీకు జాతీయ ఆదాయంలో మీ ర్యాంకు 5th, కానీ పీపీపీలో మీ ర్యాంకు 3rd కదా. చైనా, యుఎస్, ఇండియా. అంటే పర్చేసింగ్లో ఎందుకు ఎక్కువ జనం ఉన్నారు కదా, అందుకోసం పర్చేసింగ్ ఎక్కువ ఉంటుంది. అదేనా? ఇలా చైనా నెంబర్ 1 ఎందుకు ఉంటుంది అంటే జనం మనకంటే ఎక్కువ, ప్లస్ ఆర్థికంగా బాగున్నది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ ర్యాంకులో ఉండడము విచిత్రం కాదు, మనం 3rd ర్యాంకులో ఉండడం విచిత్రం కాదు. కానీ అమెరికా కూడా 2nd ర్యాంకులో ఉండడం ఎందుకు? ఎస్, 30 crore people, they're enjoying a lot. సో జీవితంలో మనం ఏం చేస్తారంటే, ఎన్ని వస్తువులు ఎన్ని సేవలను ఉపయోగిస్తున్నావు నీ జీవితంలో ఇక్కడ ఇంపార్టెంట్. జనాలు తెలుసుకోవాలి విషయం. పొద్దాక ఏదో ముచ్చట పెడతా ఉండరు కానీ నువ్వు నీ డైలీ లైఫ్లో నువ్వు ఎన్ని వస్తువులు, ఎన్ని ఫ్రూట్స్ తింటున్నారు, ఎంత మినరల్స్, కార్బోహైడ్రేట్స్, అర్థమైందా, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ ఏముండదు అక్కడ, ఉట్టిగా వెళ్ళి పెడతా ఉంటారు ఇక్కడ. అది కాదు, ఇది నీ లైఫ్కు నీ బాడీకి కొన్ని అవసరం. అదేనా, దీనిపైన కాన్సన్ట్రేట్ చేయరు. చూడండి, పొద్దునంత రైస్ పెట్టుకుంటారు, మధ్యాహ్నం తింటారు, అదే బస్ అవుట్. అర్థమైందా? అది అందుకే అంటారు డెవలప్డ్ కంట్రీస్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే దే ఎంజాయ్ విత్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇంతెందుకు మన ఇండియా చూడండి, ఇండియాలో ఇట్ వాజ్ 32 years, నౌ 70 years. 1947లో అవర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 32. ఎందుకు ఇట్లా జంప్ అయిందంటే ప్రొడక్షన్ పెరిగిపోయింది. 50 million tons to 330 million tonsకి ఇలా ఫుడ్ గ్రెయిన్స్ పెరిగిపోయినాయి కదా. అర్థమైందా? ఒక 10 million tons నుంచి ఇలా 230 million tons పాలు పెరిగిపోయినాయి కదా. పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. ఈ పబ్లిక్లో అవేర్నెస్ రావాలా. అవేర్నెస్ వచ్చినప్పుడు ఏమైతే వాళ్ళు ఉత్పత్తి చేయాలనే ఆలోచన వస్తుంది. ఉత్పత్తి చేయాలని ఆలోచన వస్తుంది. మ్యాక్సిమం ఫ్యామిలీస్లో రైసు ఏదో కూరగాయలు అయితే ఉంటుంది కానీ ఇలా ఇవన్నీ ఇంటర్వ్యూ చేస్తారు. వదిలేసేయండి. ఎందుకు చెప్తున్నామంటే ఇది మీకు అవసరం, చాలా అవసరం. ఇదిగోండి ఈ P1, P అంటే చెప్పినా ప్రైస్. ఏమి ప్రైస్? 1 అంటే ఫస్ట్ కంట్రీ, 2 అంటే సెకండ్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కంట్రీని ఏమంట? ఇండియా అంట. ఏమంటే సెకండ్ కంట్రీని శ్రీలంక అంట.
ఇప్పుడు మనం పీపీపీలో దేంతో పోలుస్తాము? ఒక దేశాన్ని మరొక దేశాన్ని వస్తువుతో పోలుస్తామా, డబ్బుతో పోలుస్తామా? ఏమండి? దేంతో పోలుస్తాం? డబ్బుతో పోలం, వస్తువుతో పోలుతాం. ఇలా ఇండియాలో గుమ్మడికాయ 10 రూపాయలు, శ్రీలంకలో గుమ్మడికాయ 50 రూపాయలు. ఏమైంది అప్పుడు? ఏమైంది? మన మన కన్జంప్షన్ 1/5. వై? బికాజ్ హై ప్రైస్. అంటే అర్థమైందా? అది ఇక ఫర్ ఎగ్జాంపుల్ గుమ్మడికాయ 10 రూపాయలు, మన దేశంలో 100 రూపాయలు. ఏమైంది అప్పుడు? 1/10. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. సో పీ స్టాండ్స్ ఫర్ ప్రైస్ ధర. ఇట్లా వన్ కంట్రీ మస్ట్ కంపేర్ ఇట్స్ రైట్ పీపుల్ కన్జంప్షన్ విత్ అదర్ కంట్రీస్, ఎస్పెషల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా? కాబట్టి ఈ కొత్త కాన్సెప్ట్ను ఎవరు బిల్డ్ చేసిన? మిస్టర్ గుస్తావా కసల్. ముందే చెప్తున్నాను, ఒక పేర్లు కానీ ఏవి కానీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. కొంతమంది మీరు ప్రిపరేషన్ అందరు ప్రిపేర్ అవుతుంటారు, కానీ వాడు ఎక్కడో ఏదో మారుతాడు క్యాండిడేట్. వాడు మారినప్పుడు ఏం చేస్తారంటే ఈ కథ అట్లే వెళ్ళిపోతుంటాడు. గ్రూప్ 1 వస్తుంది, సివిల్స్ వస్తుంది, అట్లే చూసి మీరు కూడా. అంటే ఏదో రోజు ఆ క్యాండిడేట్కి ఏదో సమ్ చేంజ్ వస్తుంది. చేంజ్ చేసి వాడు ఎంజాయ్ చేస్తాడు, స్టడీలో ఎంజాయ్ చేస్తాడు. ఒకసారి నువ్వు స్టడీలో ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయిందంటే కథం, అన్ని ఎగ్జామ్స్ నీయే ఉంటాయి. అట్లా అతన్ని అందుకే ఎందుకు చెప్తుంటా మధ్య మధ్యలో, ఒక కొత్త పదవి రాగానే, వ్యక్తి రాగానే, ఫారం రాగానే అది మనం క్యాచ్ చేసేయాలి అంతే. సో రోజు కొంత యాడ్ చేసుకుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనకు సక్సెస్ అవుతుంది. ఓకేనా? రైట్, వదిలేసేయండి. సరే, ఇప్పుడు ఓకే, ప్రైస్ స్టెబిలిటీ. ఓకేనా? కాబట్టి అది మానిటరీ పాలసీ. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, విత్త ఎస్, సుస్థిరత. రైట్? ఓకేనా? ఇక్కడ కాన్సెప్ట్లో ఇక్కడ మనకు ఇన్కమ్ విషయంలో స్టడీగా ఉండాలి, ఇట్లా ఉండకూడదు. ఇలా మీకు ఇండియన్ అగ్రికల్చర్ అంతా దేనిపైన పడదంటే మాన్సూన్ పైన. కాబట్టి ఇలా ఇండియన్ అగ్రికల్చర్ యొక్క ఇన్కమ్ అంతా ఎట్లా అవుతుంది? ఎస్. కాబట్టి ఒక స్టడీ ఇన్కమ్ అనేది ఉండాలి, స్థిరత్వం ఉండాలి. ఇలా మనం చూసినాం, ఇలా 80 to 90% కార్మికులు ఇన్ఫార్మల్లో ఉన్నారు. వాళ్ళకు స్థిరమైన ఆదాయం. దాదాపు 70% డైరెక్ట్ ఇండైరెక్ట్గా గ్రామీణ ప్రాంతాలు ఉంది, డిపెండింగ్ అపాన్ అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ అంతా ఏంటంటే 2 ఉంటుంది చూడుకోండి, క్రాప్ ప్లస్ అలైడ్. అదేనా వ్యవసాయంలో. రైట్? దీన్ని మనం ఏమంటామంటే, ఇది ఏమంటామంటే ప్రైమరీ సెక్టర్ అంటారు. దీన్ని ఏమంటే అగ్రికల్చర్ అంటారు. ఈ 2 కలిపితే ప్రైమరీ సెక్టర్ అవుతుంది. ఇది పంటలు, రకరకాల పంటలు అవి. కానీ అలైడ్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఫిషరీ కావచ్చు, డైరీ కావచ్చు, రైట్, ట్రీ క్రాప్స్ కావచ్చు, ఇట్లా అన్నీ. ఓకేనా? రైట్. కాబట్టి విత్త స్థిరత్వం అనేది ఉండాలి ఇక్కడ. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ సప్లై ఆఫ్ అడిక్వేట్ క్రెడిట్. క్రెడిట్ అంటే ఏంది? ఏమండి? లోన్స్. అర్థమైందా? ఇవాళ మీకు క్రెడిట్ ఏమి, గ్రోత్ రేట్ ఏమి, జీడిపి గ్రోత్ రేట్తో సంబంధం ఉంటుందా ఉండదా? ఉంటుంది. కాబట్టి ఒక దేశంలో విత్త సంస్థలు బలంగా ఉండాలా, చాలా ఉండాలా, అవి అప్పులు ఇస్తుండాలా. అప్పులు ఇస్తే ఏమవుతుంది? వస్తు ఉత్పత్తి పెడితే జీడిపి. అట్లా. కాబట్టి క్రెడిట్ గ్రోత్ రేట్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ అది. వీటిని బిల్డప్ చేయరా బాబు అంటే మనకి చేత కాదు, వాటిని రకరకాలుగా నాశనం చేస్తాడు. అర్థమైనా? ఇలా చాలా వరకు ఇలా మధ్యలో రాశారు, ఇది ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలన్నీ ఇలా ఈసీబీలకు వస్తున్నాయి, ఎక్స్టర్నల్ కంపారిటివ్ విదేశీ వాణిజ్య అప్పులు. అంటే దాని అర్థం ఏంది? యువర్ ఇన్స్టిట్యూషన్స్ నాట్ ఏబుల్ టు, అది కాన్సెప్ట్.
ఎందుకైతుంది అట్లా? ఏం చేస్తారు దేశంలో నాకు అర్థం కాదు. ఇలా జియోడు కానీ ఎవడు కానీ బయటికి పోతుర్రు. దే ఆర్ గెట్టింగ్ లోన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. అర్థమైందా? దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఇలా కాస్ట్ ఎక్కువైపోతుంది. వాడు ఎక్కువ ఇస్తాడు. ఇండియాలో ఉన్న ఒక బ్యాంకు ఎక్కడికో నుంచి పోయినప్పుడు ఎక్కువ వాడు, అప్పుడు నీకు ప్రాఫిట్ తగ్గదా? కాబట్టి వై వీ నీడ్ టు డిపెండ్ అపాన్ ఈసీబీస్, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, విదేశీ వాణిజ్య అప్పులు. అంటే నీ దేశంలో సంస్థల యొక్క సామర్థ్యం వేస్ట్ ఉన్నది. అర్థమైందా? ఇది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ మనకు క్రెడిట్ను పెంచే ప్రయత్నం చేస్తుంది ఆర్బీఐ. పైన మీకు అర్థమైందా? ఈ క్రెడిట్ని పెంచడం అంటే ఎక్స్పాన్షన్ అంటాం. ఏమంటాం? ఎక్స్పాన్షన్ అంటాం, విస్తరణ అంటాం. దీన్ని మనం పంప్ ప్రైమింగ్ అంటాం. ఏమంటాం? పంప్ ప్రైమింగ్ అంటాం. దీన్ని ఇంకేమంటాం? ఏమంటాం అంటే అది. సో వీ నీడ్ టు డెవలప్ more and more financial institutions and different types of financial institutions, right? Okay, in order to provide credit to companies. ఎందుకు అంటే మీరు ఏ కంపెనీ అయినా 6% ప్రాఫిట్ వస్తుంది. ఇలా బ్యాంకులు వేసి 1% వడ్డీ. అందుకోసమే ఇలా కంపెనీస్ అన్నీ బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తెచ్చుకుంటాయి. అట్లా మీరు ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అశోన చరస్తులో వాడు బొబ్బడాలు పెట్టుకునేవాడు. అర్థమైందా? వాడు 1,00,000 రూపాయలు కనుక బ్యాంకు తీసుకొచ్చుకుంటే ఒక 2-3 నెలలు తెప్పేస్తాడు. ఎందుకంటే వాడికి వచ్చే ఈల్డ్ అట్టుంటుంది, వాడు వేసే వడ్డీ తక్కువ. అది. సో కాబట్టి ఇలా ఇండియాలో కంప్లైంట్ ఏంటంటే ఈ ఈసీబీల పైన మనం ఆధారపడుతున్నాం బికాజ్ ఆఫ్ వీక్ ఫైనాన్షియల్. అర్థమైందా పాయింట్? ఇక్కడ రైట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ మనము క్రెడిట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. క్రెడిట్ పెంచే ప్రయత్నం చేయాలా? అర్థమైందా? ఎందుకంటే క్రెడిట్ గ్రోత్ రేట్ కెన్ ఇన్స్టిగేట్ జీడిపి గ్రోత్ రేట్స్. అది కాన్సెప్ట్. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఓకే అయిపోయింది కదా. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టెబిలిటీ. టార్గెట్ ఆఫ్ మానిటరీ. ద కీ టార్గెట్ ఆఫ్ మానిటరీ పాలసీ ఇస్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అయితే మీరు అనొచ్చు ఇన్ఫ్లేషన్ ఎందుకు ఉంటుంది భారతదేశంలో అన్నప్పుడు, ఇలా మార్కెట్లో 2 ఉంటాయి కదా. మార్కెట్లో ఎవరు కొనేవారు ఉంటారు కదా, కొనేవారు అమ్మేవారు. మొత్తం దేశంలో ఉన్న కొనేవారిని అందరిని ఏమంటారు? ఆల్ బయర్స్ ఇన్ ద కంట్రీ. ఎస్, ఆల్ అంటాను నేను, ఒకటి కాదు, ఆల్. అగ్రిగేట్ డిమాండ్ ఏమి అందరూ సప్లై చేసిన వాడిని ఏమంటాం? అగ్రిగేట్ సప్లై. దీన్ని మనము సమిష్టి డిమాండ్. ఈ పదాలు మీరు రాసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్లో మీకు మైలేజ్ వస్తుంది. ఏమి పైన అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఒక దేశంలో సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై సమానంగా ఉండాలి. టోటల్ డిమాండ్, టోటల్ సప్లై. పాయింట్ అర్థమైందా? అది ఓకే. ఇప్పుడు కాన్సెప్ట్లో ఇవాళ ఈ ఏడిఏఎస్లో మనకి ఇక్కడ ఇది ఇన్ఫ్లేషన్ గురించి మనం మాట్లాడుతున్నామంటే, ఇన్ఫ్లేషన్ ఏడి వల్ల వస్తుందా, ఏఎస్ వల్ల వస్తుందా? ఏడి వల్ల వస్తుంది, అంతే కదా. ఏడి గ్రేటర్ దాన్ అంతే కదా. జనం ఎక్కువ ఉన్నారు, తినేటోళ్ళు తాగేటోళ్ళు, అదేనా. సో కాబట్టి భారతదేశంలో ఉన్న సమస్య ఏంటంటే ఇవాళ ఉమెన్ అదేందా కెప్ట్ ది అమంగ్ 4 వాల్స్. ఇలా చిల్డ్రన్, ఇలా డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం, ఇలా ఓల్డ్ ఏజ్ అంటాం, అన్ఎంప్లాయీస్ అంటాం. వీళ్ళందరూ అన్ప్రొడక్టివ్ లేబర్ ఫోర్స్. ఇది అన్ప్రొడక్టివ్ లేబర్ ఫోర్స్. వీళ్ళు ఏం సంపాదించారు? ఆయన అర్థమైనా.
అదే మీరు ఇజ్రాయెల్ కంట్రీ తీసుకున్నారు 50% ఉమెన్ అంటే ఈక్వల్ టు జెంట్స్. ఇలా జపాన్ కానీ ఇలా ఇజ్రాయెల్ కానీ సేమ్ వర్క్ ఫోర్స్ ఉంటుంది వాళ్ళకి. ఆ డిఫరెన్స్ ఉంటుంది, అందరూ పనిచేస్తారు. అర్థమైందా? మనోడు ఏంటంటే ఈ లేడీస్ బయట పోయినప్పుడు శాలరీస్ తక్కువచ్చుడు, లేడీస్ బయట పోయినప్పుడు హరాస్మెంట్ చేసుడు. అర్థమైందా? లేడీస్ బయట పోకుండా ఇంట్లోనే ఉండాలని చెప్పి ఏది ఆలోచన, ఇవన్నిటి మీద జరుగుతూ ఉంది. అందుకోసమే మనకున్న ప్రాబ్లం వల్ల ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం. కాబట్టి ఇండియాకు ఉన్నది డీఫ్లేషన్ కంటే ఏ ప్రాబ్లం ఉంది? ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం ఉంది. అందుకోసం వీళ్ళు 4-5 సార్లు ఎప్పుడు మీట్ అవుతూ ఉంటారు. ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీట్ అయ్యి దానిపైన లొల్లి పెడతా ఉంటారు. ఓకేనా? రైట్. కాబట్టి భారతదేశానికి ఉన్నది డిఫ్లేషన్ సమస్య, ఇన్ఫ్లేషన్ సమస్య అండి. వెరీ నైస్. ఇన్ఫ్లేషన్ సమస్య. ఇన్ఫ్లేషన్ వస్తే వీడు ఏం చేస్తాడు? ఆర్బీఐ ఏం చేస్తుంది? ఏం చేస్తాడండి? వడ్డీ రేట్ ఏం చేస్తాడు? పెంచుతాడు. పెంచితే ఏమైంది? ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? తగ్గుతుంది. క్యాపిటల్ ఏమవుతుంది? ప్రొడక్షన్ ఏమవుతుంది? ప్రైస్ ఏమవుతుంది? దీన్ని ఏమంటారు? పాయింట్ మీకు అర్థమైందా? ఇన్ఫ్లేషన్ వచ్చిందని చెప్పి నువ్వు వడ్డీలు పెంచుతావు, రేపో రేట్ అది పెంచుతావు. పెంచితే నీకు ఇన్వెస్ట్మెంట్ పోతుంది, క్యాపిటల్ పోతుంది, ప్రొడక్షన్ పోతుంది, మళ్ళీ వస్తుంది ఇన్ఫ్లేషన్. ఇది ఎందుకు నాకు అర్థం కాదు. ఇక్కడ ఇండియాలో మనం రాయకూడదు ఎగ్జామ్లో, స్విచ్ చేయదు, కోపం వస్తుంది. ఇప్పుడు మీ ముందే నేను మాట్లాడుతున్నా. ఏమొస్తుంది? నేను రెపో రేటు పెంచుతానంటాడు. బై పెంచినావు, పెంచితే ఏమవుతుంది? లోన్లు తగ్గుతాయి. లోన్లు తగ్గితే ఏమవుతుంది? క్యాపిటల్ తగ్గుతుంది, ప్రొడక్షన్ తగ్గుతుంది, మళ్ళీ అంటే ఇన్ఫ్లేషన్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. దీనికోసం అనేది. కాబట్టి ఇన్ఫ్లేషన్కు మందు ఏంద్ర బాబు అంటే ప్రొడక్షన్ పెంచాలి. ఇన్ఫ్లేషన్ నీడెడ్ ప్రొడక్షన్. లేదు, సత్తా లేదు, ఇంపోర్ట్ చేసుకో. ఏం చేసుకో? అట్లా. అంతేగాని రిపోర్ట్ పెంచుతా, రిపోర్ట్ పెంచుతా, మొత్తం సెట్ చేస్తే ఏ ఉట్టి లొల్లి అంతా. 47 నుంచి ఇదేం ముచ్చట. నువ్వు ఏం చేసేది ఏం లేదు ఇక్కడ, ఏం చేయలే ఇక్కడ. ఇండియాలో ఉన్నది సప్లై క్రైసిస్, సప్లై క్రంచ్. ఎందుకు? హెవీ పాపులేషన్, అన్ప్రొడక్టివ్ పాపులేషన్. సప్లై చైన్లో సమస్యలు, రకరకాల సమస్యలు ఉన్నాయి. అర్థమైందా? సప్లై చైన్ సెట్ చేయను, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ను బిల్డప్ చేయను. అర్థమైందా? అగ్రికల్చర్ను బిల్డప్ చేయి. అగ్రికల్చర్లో ఇలా మనకు ఒక 100 బస్తాల బియ్యం ఉందనుకోండి. కొన్ని దేశాల్లో దాదాపు ప్రాసెసింగ్ 90% ప్రాసెసింగ్ చేస్తారు వాడు. మన ఇండియాలో 5% ప్రాసెసింగ్. మీకు పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు అగ్రికల్చర్ వస్తున్నది, దాన్ని ప్రాసెసింగ్ చేసి మీరు ప్యాకింగ్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తుంది. దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటారు. ఏమంటారు? మనోడు లేదా అది. మీరు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చేసినప్పుడు ఏమైతే అంటే ఎక్స్పోర్ట్స్ అవుతుంది. ఎక్స్పోర్ట్స్ అయితే మీకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వస్తుంది. ఇది లేదు మన దగ్గర. కాబట్టి ఇండియాలో బ్యాడ్లీ నీడెడ్. చూస్తాను, హెల్త్ సహకరిస్తే నడిపిస్తా, చెప్పలేను. ఓకే, ఫైనల్ అదేనండి. రైట్. ఇక్కడ బేసిక్ అనేది ఇక్కడ ఎస్. కాబట్టి మీ దేశంలో ఉన్న ఇన్ఫ్లేషన్కు మందు సప్లై కానీ వడ్డీ రేట్లు పెంచే కార్యక్రమం కాదు. ఇది రాంగ్ పాలసీ. అయితే మీరు ఎగ్జామ్లో పొరపాటున ఆ పని చేయకూడదు. ద్రవ్యలోభం ఉన్నప్పుడు ఆర్బీఐ వాళ్ళు వచ్చి రెపో రేటు పెంచుతారు, మొత్తం సెట్ అవుతుంది అని చెప్పాలంతే. కాదు కానీ చెప్పాలట. అర్థమైందా? ఒకటి లొల్లి అంతా. అసలు మనలో పాలసీ వస్తే నవ్వొస్తుంది నాకు. వాళ్ళు ఏం చేస్తారో అర్థం. మళ్ళీ మేధావులు, మళ్ళీ ఒకడొకడు మేధావి, మళ్ళీ పిహెచ్డీలు, డబుల్ పిహెచ్డీలు, అది అక్కడ ఏం చేస్తున్నానికి అర్థం కాదు. లాజిక్ పట్టుకుంటే అయిపోతుంది కదా, చిన్న లాజిక్. అర్థమైందా? సరే, వదిలేసాయండి. టార్గెట్స్ అయిపోయిందా? ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మానిటరీ పాలసీ, ద వెపన్ టు రైట్ కంట్రోల్ ఇన్ మానిటరీ పాలసీ ఆర్ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఓఎంఓ, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, కారిడార్. కారిడార్ అనేది ఏంటంటే చెప్తాను, వస్తుంది. ఇవి ఇన్స్ట్రుమెంట్స్. ఇవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. చేసినాం లేదా?
గత క్లాస్లో బ్యాంకులు చేయలే, చేసినాం. అదేనా? ఓకే. ఇక్కడ కాన్సెప్ట్లో ఇలా వెపన్స్లో ఏంది సిఆర్ఆర్ చెప్పినాం. మీరు చెప్తారు సిఆర్ఆర్ దేనికి ఉపయోగిస్తుంది? సిఆర్ఆర్ రిజర్వ్స్. ఓకేనా? ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు సిఆర్ఆర్ ఏం చేయాలి? పెంచాలి, ద్రవ్యం తగ్గుతుంది. అంతేనా? రైట్. ఎస్ఎల్ఆర్ కూడా సేమ్ ఇలాంటిదే, కాకపోతే అందులో క్యాష్తో పాటు బాండ్స్ ఉంటాయి. డిస్కస్ చేసినామా? ఓకే. కాబట్టి ఇన్ఫ్లేషన్లో ఏం చేస్తాం? ఎస్ఎల్ఆర్ పెంచాలి, డిస్కస్ చేసినాం. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇన్ఫ్లేషన్ ఏం చేయాలి? సక్అవుట్ మనీ. సక్అవుట్ మనీ అంటే ఎక్కువ డబ్బు తీసేసుకోవాలి, అంతే. ఇక రెపో రేటు ఏం చేయాలి? రెపో రేట్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు రెపో రేట్ని ఏం చేయాలి? పెంచాలి కదా. రివర్స్ రెపో రేట్స్, ఇది కూడా సేమ్ చెప్పాను. వడ్డీ రేటు ఏ వడ్డీ రేట్ అయినా మనకు అనవసరం, ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు పెంచుతారు. అదేంది అనేది మనకు అనవసరం. చెప్పాను బండ కూడా ఎట్లా వస్తుందో కూడా చెప్పాను మీకు అర్థంలో. ఓకేనా? రైట్. కారిడార్ అనేది ఒకటి. కారిడార్ అంటే ఏం లేదు ఇక్కడ మన కాన్సెప్ట్లో. ఇవాళ మీకు రైట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, స్టేట్ బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు అర్జెంటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్జెంటుగా అవసరం ఉంటే అర్థమైందా? పోతుంది, డబ్బులు ఇస్తారు, క్యాష్ ఇస్తారు అర్జెంటుగా. దాని పేరేం పేరు? అంటే ఇప్పుడు స్వల్పకాలాని కోసం తీసుకుంటాను రెపో రేటు, లాంగ్ టర్మ్ కోసం బ్యాంక్ రేటు. ఇప్పుడు ఆర్బీఐ నుంచి ఎస్బీఐకి షార్ట్ పీరియడ్ తీసుకున్నాం అనుకో, దాని పేరు రెపో రేటు. అర్థమైందా? లాంగ్ పీరియడ్ తీసుకున్నాం అనుకో, దీని పేరేం పేరు? బ్యాంక్ రేట్. ఒకవేళ అర్జెంటుగా ఓవర్ నైట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కొంచెం హైగా ఉంటుంది అర్జెంట్ కాబట్టి. ఇదే రకంగా ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా ఇలా దీనికి డబ్బులు ఎక్కువైనప్పుడు ఏం చేస్తుంది? ఇది రివర్స్ రెపో రేట్లో దీనికి ఇచ్చేస్తుంది, తీసుకుంటుంది. ఓకేనా? ఇక్కడ వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువైనప్పుడు వీళ్ళు ఇవ్వడం కాదు, ఆర్బీఐ తీసుకోవాలని ఇష్టపడుతుంది. ఆర్బీఐ అనిపిస్తుంది దగ్గర డబ్బులు ఎక్కువ గుంజేసుకోవాలి. గుంజుకోవాలంటే వడ్డీ ఏం చేయాలి? అంటే రివర్స్ రెపో రేటు కంటే ఇక్కడ వడ్డీ రేటు పెంచుతుంది. దాన్ని ఏమంటారు? స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటాం. ఏమంటాం? స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటాం. ఈ ఎస్డిఎఫ్ తర్వాత ఎంఎస్ఎఫ్ మధ్యలో కారిడార్ పైన అర్థమైందా? అంటే హైయెస్ట్ అక్కడ ఎంఎస్ఎఫ్ ఉంటుంది, తీసుకునే కాడ, ఇచ్చే కాడ ఎస్డిఎఫ్ ఉంటుంది. వాటి మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి. ఎక్కువ వడ్డీ ఉందనుకోండి ద్రవ్యం లేనట్టు, తక్కువ వడ్డీ అనుకోండి ద్రవ్యం ఎక్కువ ఉన్నట్టు. కాబట్టి దానికి కారిడార్ అంటారు. కారిడార్ అంటే మధ్య, ఏదైనా మధ్య ఉండాలి. అటు ఎంఎస్ఎఫ్, ఇటు ఎస్డిఎఫ్. ఎస్డిఎఫ్ స్టాండ్స్ ఫర్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. కాబట్టి వెన్ ఎవర్ బ్యాంక్స్ ఆర్ హ్యావింగ్ ఎక్సెస్ మనీ, దెన్ ఆర్బీఐ థాట్ టు సక్ అవుట్ ద ఎక్సెస్ మనీ వాట్ బ్యాంక్స్ ఆర్ హ్యావింగ్, దట్ ఈస్ ఎస్డిఎఫ్ ఒకటి. ఒకవేళ బ్యాంకుల దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళే అడబెట్టేస్తారు ట్రిపుల్ ఆర్ ద్వారా. సో ట్రిపుల్ ఆర్ కెన్ సాటిస్ఫై ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎస్బీఐ, ఎస్డిఎఫ్ కెన్ సాటిస్ఫై ద ప్రాబ్లమ్ ఆఫ్ మార్కెట్. పాయింట్ మీకు అర్థమైంది? అది ఈ రెండు మధ్యలో ఉండే విధంగా ఉంటే అది కారిడార్ అంటారు. ఓకేనా? అది కాన్సెప్ట్. సో కారిడార్ ద ఇంట్రెస్ట్ రేట్ విచ్ ఇస్ ప్రెజెన్స్ బిట్వీన్ ఎస్డిఎఫ్ అండ్ అది ఇట్లా ఇవి చూసుకోవాలా. మానిటరీ పాలసీ అంటప్పుడు అది. అయితే మీరు ఇలా ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రెండిట్లో ఆ డబ్బులు ఇట్టే పోతున్నాయి. ఇక్కడ ఈ కొలాటరల్ సెక్యూరిటీ అనేది అవసరము, కొలాటరల్ సెక్యూరిటీ అనేది అవసరము లేదు. సో ఆర్బీఐ కెన్ గెట్ ద మనీ ఫ్రమ్ బ్యాంక్స్ వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ. అది కాన్సెప్ట్, డిఫరెన్స్ అది. తర్వాత ఇది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కావాలని లాగేస్తాను కదా.
ఈ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ వాళ్ళ అవసరం, వీళ్ళ అవసరం, బ్యాంకుల అవసరం, ఇది మార్కెట్ అవసరం, ఆర్బీఐ అవసరం. కాబట్టి జనరల్లీ ఎస్డిఎఫ్ రికార్డ్స్ రైట్ సీమ్స్ హయ్యర్ దాన్ ద ట్రిపుల్ ఆర్. ఓకే, ద మిడిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6.75 ఉన్నది, 6.25 మధ్యలో ఉన్నదని కరడు అక్కడ ఉంటే ఓకే కంఫర్టబుల్, కరడ చూసుకుంటారు కంఫర్టబుల్. అయితే మీరు అనొచ్చు ఇది ఈ కారిడార్ ఉంది కదా, ఏది ఎస్డిఎఫ్కును ఎంఎస్ఎఫ్కు కారిడార్ ఉంది కదా, ఈ వడ్డీ రేటు మరి ఎక్కడ ఎవరు తీసుకుంటారు అంటే ఒక బ్యాంకు ఇంకో బ్యాంకు దగ్గర తీసుకుంటుంది. దాన్ని మిబోర్ చెప్పాను. మిబోర్ అంటే ముంబై ఇంటర్ బ్యాంకింగ్ ఆఫర్ రైట్. ఇప్పుడు వెన్ ఎవర్ ఏ బ్యాంక్ ఈజ్ నీడెడ్ మనీ ఫ్రీక్వెంట్లీ డస్ ఇట్ గో టు రైట్ ఆర్బీఐ సార్ ఊకే కోపద ఎదురా ఊకే పోదా వస్తా. సో దాన్ని ఏం చేస్తుందంటే చిన్న చిన్న అవసరం కోసం ఈ టేక్స్ మనీ ఫ్రమ్ నైబరింగ్ బ్యాంక్. సో నైబరింగ్ బ్యాంక్ ఆల్సో చార్జెస్ రైట్ సమ్ ఇంట్రెస్ట్ రేట్, దట్ ఈస్ మిబోర్. ద మిబోర్ సీమ్స్ మిడిల్ పాత్ ఆఫ్ హెచ్డిఎఫ్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్. ఇట్లా చూసుకోవాలి వీళ్ళు. ఒకవేళ రెండు కంటే ఎక్కువ ఉందనుకో, వడ్డీ ఎక్కువ ఉన్నది అర్థమైంది, డబ్బులు తక్కువ ఉన్నట్టు. ఇప్పుడు వడ్డీ ఎక్కువ ఇస్తుంటే అర్థమైంది స్కేర్సిటీ ఆఫ్ మనీ. వడ్డీ తక్కువ ఉంటే ఎక్సెస్ మనీ ఉంటుంది, అట్లా ఉండకూడదు. సో ఆర్బీఐ మెయింటైన్ కారిడార్. కారిడార్ is the interest rate generally, right? Seems between SDF and SMSF, and it is generally right measured with right MIBOR. MIBOR means Mumbai Interbank Offer Rate. Point of the concept. The awards. You need not explain anything. Why? Because the people they know already, right? Experts. Okay, just corridor. Yes, maintenance of card also can be done by the Reserve Bank of India. It's enough. Okay, shall we move? Right. Right. Okay. కాబట్టి ఇది ఎస్ ఇంట్రెస్ట్ రేట్ కారిడార్. ఓకేనా? కాబట్టి వడ్డీ రేటు ఎక్కువ తగ్గకుండా అట్లా మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్. దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ అని, అందుకే దేవన్నీ వీటిని ఉపయోగించేసి తను ఈ మానిటరీ పాలసీని చేస్తుంటుంది. తర్వాత ఇంకోటి ఏం చేస్తుందంటే ఇది ఎక్స్చేంజ్ రేటు కూడా ఉపయోగిస్తుంటుంది, మారకపు రేటు ఉపయోగిస్తుంటుంది, మారకపు రేటు. సో ఆర్బీఐ ఆల్సో యూజ్ ద వెపన్ విచ్ ఇస్ రైట్ ఎక్స్చేంజ్ రేట్. ఓకే, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మానిటరీ పాలసీ. ఏంటిది ఎక్స్చేంజ్ రేట్? కమాన్ టెల్ మీ ఎక్స్చేంజ్ రేట్ ఏం చెప్పండి. ఎట్లా వస్తుంది ఎక్స్చేంజ్ రేట్? ఎస్, ఇక్కడ కాన్సెప్ట్ ఒకటి ఇవాళ రైట్. దిస్ ఈజ్ ఫోరెక్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, ఫోరెక్స్. ఓకే, ఇయర్ డాలర్ ఈజ్ దేర్, ఇయర్ రూపీ ఈజ్ దేర్. ఓకే, దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్. ఓకేనా? సో whenever yes, the people especially as I mentioned their name in the preceding classes, that is Padai. Did I mention or not? Padai stands for you see here Padai, Foreign Exchange Dealers Association of India. Foreign Exchange Dealers Association of India, as I mentioned in the preceding classes. The people who purchase dollar and rupee. Okay, right. So for example, Fedai purchase dollar, then rupee value decrease. Generally, right, $1 is equals to 80. Okay, no problem, maximum. Okay, for example, $1.90, $1.100, it is not appropriate. Okay, so that's why ఇట్లా ఉండకూడదు. అప్పుడు ఏం చేస్తాండి, ఆర్బీఐ ఇట్ సెల్ఫ్ కమ్ ఫార్వర్డ్ టు సెల్ ఇట్స్ ఎఫ్ఈఆర్ టు ఫెడై. Don't go to right forex. If you go to forex, you can purchase the dollar. If you purchase dollar, the value of rupee go down. But don't go.
You want only dollars, Yes, I want to give. No problem. Don't bother. How much FER, how much dollars you want, I can provide. But don't move to yes. దీన్ని ఏమంటాం మనం? దీని ఈ యాక్షన్ ఏమంటాం? Whenever RBI protects rupee wantonly at forex, yes, currency overvaluation. What is overvaluation? Currency overvaluation. Whenever RBI, right? Overvaluation. చెప్పాను, ఇది గతంలో చెప్పాను, మా వర్డ్ మీకు రాలేదేమో అని. ఓవర్వాల్యుయేషన్, ఓకేనా? అది దాని విలువ లేకుండా పెంచేస్తుంటాం, ఓకేనా? అది రైట్. ఇది ఎక్స్చేంజ్ రేట్, ఇక్కడ కూడా చూస్తుంది, ఇది కూడా మానిటరీ పాలసీ. ఎక్స్చేంజ్ రేట్ ఆల్సో మానిటరీ పాలసీ. ఇలా కరెన్సీ మ్యానిపులేషన్ అన్నాం, మానిటరీ పాలసీ. చైనా చేసింది కదా, చలే వాంటెల్లి decrease the currency value in international market for the sake of the exporters in order to encourage them. Then what? Manipulation, currency manipulation. These are all monetary policies which are done by the Reserve Bank of India. Point out the nice. Okay, move forward. Yes. ఇంట్రెస్ట్ రేట్, రెపో రేట్ ఇవన్నీ తెలుసు మనకు. బట్ ఇవి సరే, ఆడ ఇక్కడ విషయం ఏంటంటే, ఇవి నేను ఎందుకు చెప్పినంటే మీకు ఆల్రెడీ ఇది బ్యాంకింగ్ చెప్పినా కాబట్టి మీకు ఈజీ అవుతుంది, జస్ట్ చూసి అట్లా చూస్తే అయిపోతుంది. ఇది తెలుసు మీకు, ఇంట్రెస్ట్ రేట్, రెపో రేట్. వెనెవర్ RBI ఇంక్రీజ్ ద రెపో రేట్, బ్యాంక్స్ రెస్పాండ్ విత్ ద ఇంట్రెస్ట్ రేట్ హైక్ ఆన్ లోన్స్, దెన్ నో లోన్స్, నో మనీ సప్లై, ఫైనలీ ఇన్ఫ్లేషన్ ఈజ్ కంట్రోల్. ఇది వాళ్ళ భాష, సరే మనం చెప్పాను కదా, అట్లా కంట్రోల్ అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు, చేస్తున్నారు. పోనీ వదిలేసేయండి. వెనెవర్ RBI డిక్రీజ్ ద రెపో రేట్, బ్యాంక్స్ రెస్పాండ్ విత్ ఇంట్రెస్ట్ రేట్స్ రిడక్షన్, లోన్స్, ద ప్రమోషన్ ఆఫ్ లోన్స్, హైక్ ఇన్ మనీ సప్లై. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్, వాళ్ళు ఎప్పుడైతే వడ్డీ తగ్గిస్తారో మనీ సప్లై పెరుగుతుంది. కాబట్టి ఆర్ పెరిగింది, ఓకేనా, మనీ సప్లై తగ్గుతుంది. ఆర్ తగ్గింది, ఓకే, తగ్గింది, మనీ సప్లై పెరుగుతుంది. అందుకోసమే ఈ ఆర్ అనేది, ఇది మనకు రెపో రేట్ అనేది మనకు ఇవాళ ఒక పీనల్ రేట్, దాన్ని ఏమంటారు, పీనల్. దీన్ని బట్టి ఇది. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లో RBI యొక్క మోటార్ పాలసీలో కీ ఏంటంటే RR మీన్స్ రెపో రేట్. Repo rate is rate, interest rate which is charged by the bank, Reserve Bank of India, over the loans which are taken by the right banks. ఇక్కడ బ్యాంకు తీసుకుంటాయి కదా, ఎక్కడ తీసుకుంటాయి, అది పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. ఇక్కడ రెపో రేట్ అనేది మనకి ఒక కీ ఇంట్రెస్ట్ రేట్, ఓకేనా, అది చేస్తుంటాయి. తెలుసు మనకి, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, వేర్ ఇంట్రెస్ట్ రేట్ డిక్రీజెస్ దెన్ లోన్స్ ఇంక్రీజెస్ విచ్ కెన్ ఇన్స్టిగేట్ కన్జంప్షన్, ద పీపుల్, ఇన్వెస్ట్మెంట్, గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ. ఈ కాన్సెప్ట్లు ఇక్కడ ఏంటంటే, ఇవాళ మీరు ఇంట్రెస్ట్ రేట్తోని కన్జంప్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇలా ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇలా గ్రోత్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఓకేనా. వినియోగం, ఎస్, వినియోగం, కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. వెనెవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ డిక్రీస్, దెన్ పీపుల్ allocate more money over the consumption of durable and non-durable goods, right? కాబట్టి కన్జంప్షన్ ఉంటుంది. ఇలా ఇన్వెస్ట్మెంట్, లోన్స్ కూడా. ఈ క్రెడిట్ అనేది ఇలా GDP గ్రోత్ రేట్ను ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేసి చెప్పేశాం, ఓకేనా. కాబట్టి క్రెడిట్ బాగుండాలి దేశం లోపల. సో వీ నీడ్ టు డెవలప్ స్ట్రాంగ్, స్టడీయర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. దాంట్లో రకరకాల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బిల్డప్ చేసుకోవాలి. అట్లాంటప్పుడే మనం డెవలప్ చేద్దాం, ఓకేనండి. రైట్. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్, రివర్స్ రెపో రేట్ కూడా డిస్కస్ చేసినాం. రివర్స్ రెపో రేట్ కూడా తీసుకొని, ఓకే. జస్ట్ మీరు అంటే ఎగ్జామ్ కాబట్టి మనకు అది నీట్గా 1 by 1 రాయాలి. ఎందుకోసం అంటే
ఇలా మనకు తెలుసు అని మనం కాకుండా రైట్ వాటి గురించి జస్ట్ ఏందనేది. ఎస్, రెపో రేట్ అయిపోయింది కదా, రివర్స్ రెపో రేట్ చెప్పాను. రివర్స్ రెపో రేట్ ఏం చేసినాం మనం? ఓకే, వెన్ ఎవర్ బ్యాంక్స్ ఆర్ హ్యావింగ్ excess funds are to be parked at RBI, thereby getting interest in the form of reverse repo rates from RBI also possible. Banks can save some interest in the time of excess funds. మామూలు ఒకసారి ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా రిజర్వ్ ఇవాళ ఒక బ్యాంక్ తీసుకుందాం, రైట్? ఒక బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Getting money means deposits, giving loan. ఈ రెండు కలిపి ఏమన్నా చెప్పాను? రెండింటి కలిపి ఏమన్నా చెప్పాను? Did I mention the preceding classes? Generally, banks are taking money from the depositors, savers, giving loans to debtors, isn't it? But we need to maintain a ratio, right, between these two. Okay, these two can be named as CDR. Minimum 60%. When they take loan or savings from the deposit 100 rupees, minimum 60 rupees should be given to debtors. This is the right. For example, one bank maintains 70%. For example, now India around 70%, above 60%. For example, recorded below 60%, RBI takes action. What they are doing? Yes. Oh, sir, 100 ఉంటుంది. తెచ్చింది 100, ఇచ్చింది 100 ఉంటుంది. అంటే ఎందుకు మీరు అడగచ్చు, ఎందుకు మరి తక్కువ ఇస్తారంటే దే హావ్ టు మెయింటైన్ SLR, CRR మరి మెయింటైన్ చేయాలి కదా, అందుకోసం తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఓకే, దట్స్ వై బ్యాంక్ నీడ్ టు మెయింటైన్ సమ్ ఆబ్లిగేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ SLR మెయింటైన్ చేయాలా, CRR మెయింటైన్ చేయాలా, ఓకేనా, రైట్? సో డైలీ కార్యక్రమాలు టిల్ మనీ అంటారు. Generally, depositors, for example, savers may be, current account holders maybe, they may come at any time to the bank, right? We need to provide them money, what the amount demanded. వాళ్ళు ఏమడుగుతారో అది మనం ఇవ్వాలి. ఇవాళ లేవు డబ్బులు, ఇవాళ శుక్రవారం, పొద్దు ఎందుకు వచ్చినప్పుడు రేపు రాపో ఇవి బలుగుతుంది, అదైనా రైట్, ఇవ్వాల్సిందే. కాబట్టి ఈ బయట ముచ్చట చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ వీళ్ళు దే హ్యావ్ టు కీప్ సమ్ అమౌంట్ అసైడ్. That is named as a till money. What is this? Till money. So CRR purpose may be, SLR purpose may be, till money purpose may be. We need to maintain some money with themselves. That's why here general deposits exceeded the credit. So according to RBI rules, you need to maintain minimum 60%. For example, banks now presently 70%. Okay, very well, good, right? Okay, right. సమ్ ఏరియాస్ కూడా, కొన్ని ఏరియాస్లో CDR ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వెల్ ఆఫ్ ఏరియా అనుకోండి ఎక్కువ ఉంటుంది, అదైనా కొన్ని ఏరియాలో ఎగ్గొడుతుంటారు, తక్కువ ఉంటుంది. కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ CDR ఆల్సో వీ కెన్ రైట్ ఎస్టిమేట్ ద స్టడీనెస్ ఆఫ్ ద హెల్దీనెస్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆల్సో, రైట్? ఓకే, రైట్, షల్ వి మూవ్, రైట్? రైట్, రివర్స్ రెపో రేట్ చూద్దాం. ఇది తీసుకోవడం తెలుసుగా, తీసుకోవడం. కాబట్టి ఇక్కడ మనకు ఇలా బ్యాంక్స్, రైట్, ఇలా బ్యాంక్స్ని కాపాడేది ఏంటిదంటే రివర్స్ రెపో రేట్. ఇట్లా కూడా రివర్స్ రెపో ఎప్పుడు వచ్చిందండి? ఇన్ విచ్ ఇయర్ ఇట్ వాజ్ స్టార్టెడ్? పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఇట్ వాజ్ స్టార్టెడ్. ఎస్, ఓకే. సో యాక్చువల్లీ 1947 to 1991 నో రెపో రేట్, నో రివర్స్ రెపో రేట్. ఎస్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రైట్ banking reforms only we started, right? In which year repo rate started? 1992. Reverse repo rate started 1996. We need to write, remember. Okay, so scarcity of money can be dealt by the RR, and the excess money can be dealt by the RRR. These are the weapons which are used by the Reserve Bank of India, right, in order to maintain the right balance. Whenever banks are facing the problem, right, scarcity problem can be dealt by the RR. Whenever banks facing the problem excess, it can be dealt with the right RRR. Point అర్థమైందా? సో మనం రాసేటప్పుడు ఏం చేయాలంటే ఆ ఇయర్ను గుర్తుపెట్టుకొని బ్రాకెట్ సింపుల్గా మెన్షన్ చేస్తే మైలేజ్ వస్తుంది అట్లా. సో RR, RRR,
both were started after 1991, right? కాబట్టి అక్కడ దీనివల్ల ఏమైందంటే బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు ట్రిబుల్ ఆర్ ఆదుకుంటారు, తక్కువ డబ్బు ఉన్నప్పుడు ఆర్ఆర్ ఆదుకుంటారు. మొత్తం మీద ఆర్ఆర్ ట్రిబుల్ ఆర్ దే కెన్ ప్రొటెక్ట్ ద బ్యాంకింగ్ సిస్టమ్. గుడ్, రైట్. ఇది తెలుసు మీకు ఆల్రెడీ, ఎందుకంటే ఐ డిస్కస్ ఎవ్రీథింగ్, రైట్. లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ చెప్పాను, గతంలో డిస్కస్ చేశాను. ఓకేనా? ఏ ఇయర్లో వచ్చిన 2000 చెప్పాను. ద కాంబినేషన్ ఆఫ్ ఆర్ఆర్ అండ్ ట్రిబుల్ ఆర్. ఆర్ఆర్ ఎవరి కోసం? ఇప్పుడు జనరల్గా మనకు ఇవాళ ఆర్ఆర్ తీసుకుందాం, ఇవాళ ట్రిబుల్ ఆర్ తీసుకుందాం. ఆర్ఆర్ బ్యాంకుల కోసం అనుకోండి. ఎస్, 1992 ఆర్ఆర్ అనేది ఇలా ఏది మైండ్ డబ్బు లేనప్పుడు, ఇది కూడా బ్యాంకుల కోసమే. 1996 డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు. when we use these two for market purpose by the RBI, it is named as అది కాన్సెప్ట్. కానీ ఇప్పుడు ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ అనేది బ్యాంకుల కోసం పనిచేస్తున్నాం, అది మామూలుగా 92-96. మార్కెట్ కోసం పనిచేస్తే ఎల్ఈఎఫ్ స్టాండ్స్ ఫర్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. మనం అలా డిస్కస్ చేసినాం ఆల్రెడీ, లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. ఓకే, అది ఎట్లా పనిచేస్తుందో చెప్పాను గతంలో మీకు. నైస్. ద మార్కెట్ ఈజ్ స్టెబిలైజ్డ్ బై ద ఎల్ఈఎఫ్ which is implemented by RBI. The components of LEF are repo rate and reverse repo rate. Both repo rate and reverse repo rate are as increase in inflation period and decrease in the period of deflation. The word LEF got momentum from 2000. చెప్పినాం, ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం మీకు. ఎస్, దాని గురించి కూడా చెప్పినాం, ఎల్ఈఎఫ్ గురించి ప్రిసీడింగ్ క్లాస్ లోపల. ఇక్కడ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ఏం చేస్తారు? పెంచుతారు. లేనప్పుడు ఏం చేస్తారు? తగ్గిస్తారు, అంతే. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇక్కడ మనకు రైట్ 2 అంశాలు ఇక్కడ ఉపయోగపడ్డాయి. కాబట్టి ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్, ఎస్, ఆర్ఆర్ అండ్ ట్రిపుల్ ఆర్, ఓకే, ఫర్ ద పర్పస్ ఆఫ్ బ్యాంక్స్, ఫర్ ద మార్కెట్. ఓకేనా? సో ఇది 1992, 1996. ఓకేనా? రైట్. ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్. ఓకేనా? ఇది ఎస్, ఇది అట్లా కాదు, ఇది ఎంఎస్ఎఫ్ మార్కెట్ కాదు, సారీ, ఎల్ఈఎఫ్ అంటే లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. ఇయర్ వాజ్ 2000. సో ఎస్, ఆర్బిఐ కెన్ యూస్. So RBI can use to stabilize the market TBs, treasury bills. RBI can use, right, LEF, liquid adjustment facility. RBI can use, right, MS, market stabilization scheme. RBI can use OMO, open market operations. These are all monetary policies. For example, treasury bills, 14 bills were there, 91 days, 182 days, 364 days. Bills. These bills are sold and bought by the, yes, Reserve Bank of India. Right? Okay. Liquid adjustment facility, RR and triple R, isn't it? Right. So MS market stabilization bonds are schema, MSB also renamed as 2004 it was started, right? Part and parcel of, right, long term loans. Whenever yes, government of India needed long term loans, then guide the Reserve Bank of India to issue MSB. Yes, with MSB, yes, we can suck out the market, right, funds. Market stabilization bonds. The next one is open market operations. Gilt-edged security, just means 100% open action, right? Some government bonds are auctioned by the RBI, then you can purchase.
So these are 100% right insured papers named as gilt-edged securities. వీటిని gilt-edged securities అంటారు. Gilt-edged securities. ఓకేనా, రైట్. So next one is here OT, Operation Twist, as I mentioned. చెప్పలే ఆపరేషన్ ట్విస్ట్. లాంగ్ టర్మ్లో ఎకానమీని ఎంకరేజ్ చేస్తుంది, షార్ట్ టర్మ్లో డిస్కరేజ్ చేస్తుంది చెప్పాను. యుఎస్ సేమ్ యాజ్ మెన్షన్ ద ప్రిసీడింగ్ క్లాసెస్. సో ఆర్బీఐ ట్రైస్ ఎ లాట్ టు ఎంకరేజ్ ద ఎకానమీ ఇన్ ద లాంగ్ రన్ అండ్ డిస్కరేజ్ ద షార్ట్. అంతే కదా, ఇప్పుడు మనం ప్రస్తుతం త్యాగం చేస్తేనే భవిష్యత్తు వస్తుంది కదా. సేమ్ అట్లా ఓటీ అండ్ ఆపరేషన్ ట్విస్ట్, ఐ మెన్షన్ ఇట్ ఇన్ ద ప్రిసీడింగ్ క్లాసెస్. ఒక టేబుల్లో కూడా మీకు చెప్పాను, పెద్ద చార్ట్ కూడా ఇచ్చి చెప్పాను మీకు. రైట్. లిక్విడ్, దెన్ మనీ సప్లై, రైట్, తీసేస్తా. రైట్. ఎంఎస్ఎస్ మీన్స్ మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్, రైట్. లాంగర్ పీరియడ్ బాండ్స్ విచ్ ఆర్ సోల్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనెవర్ మనీ వాంట్. జనరలీ ఇదంతా దేనికోసం చేస్తారంటే జనరల్గా ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం. యాజ్ ఐ టోల్డ్ ఇన్ ది ప్రిసీడింగ్ క్లాస్ ఆల్సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాజ్ ఐ టోల్డ్ యూ, వాట్ ఎవర్ ద మనీ జస్ట్ విచ్ ఈస్ ఎర్న్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింప్లీ పార్కింగ్ ఇట్, రైట్. ఎస్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 crores got it. 1000 crores only can be used by the SC, yes, okay, government of India. Whenever government of India needed more than 1000 crores, two ways are there. One is bonds, through bonds and one. Then next one is, okay na, right. So ఇంకా మనకు బయట అంటే బయటి multilateral loans, bilateral loans, masala bonds, global deposit receipts, okay, right, American deposit receipts, these are all. So whenever right, the government of India needed excess money beyond its deposits, moves to write bonds, as I categorized the bonds right into TB, LEF, MSS, OMO. Then mint extra money. As I told you, one word also I used in the preceding classes. Whenever SRBI mint extra money, that is, you see here, for example, government of India కోసం మీరు అప్పు తీసుకొచ్చారు 1 year లో, దాన్ని ఎఫ్డి అంటారు చెప్పాను. ఎఫ్డి అంటే ఫిజికల్ డెఫిసిట్, కోశ లోటు అన్నాను. అదే ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం మీరు కనుక ముద్రణ చేస్తే, వెన్ యూ మింట్, దట్ ఈస్ డెఫిసిట్ ఫైనాన్స్. వాట్ ఇస్ దిస్? డెఫిసిట్, ఆర్థిక లోటు అంటాం. సో we detached deficit finance since 1991, part and parcel of right banking reforms. The practice discontinued. But whenever RBI wanted money, because of government of India moving right bonds. అట్లా. సో మింటింగ్ అనేది డెఫిసిట్ ఫైనాన్స్ వస్తుంది, ఆర్థిక లోటు వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ లోన్ తీసుకో బయట. మల్టీలాటరల్ లోన్స్ అంటే బహుళ సంస్థల నుంచి అప్పులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IMF అనుకోండి, మల్టీలాటరల్. జపాన్ చేసినందుకు బైలాటరల్ 2 దేశాలు. అంతర్జాతీయ సంస్థల నుంచి మీరు అప్పులు తీసుకొస్తే మల్టీలాటరల్ లోన్స్, పక్క దేశం తీసుకొస్తే బైలాటరల్ లోన్. అదేనా? సో ఇవాళ మసాలా బాండ్స్, ఇన్ సడన్ సర్కమ్స్టాన్స్ గవర్నమెంట్ ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్ మనీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్, నాట్ డాలర్. పాయింట్ అర్థమైందా? As I told you, 3.5 crore Indians working outside, okay, they can convert their currency, either dollar, whatever it may be, into rupee. Yes, they can deposit in Indian banks. That is masala bonds. Masala bonds means procure the loan in terms of Indian rupee, that is masala bonds. Then global deposits, as I told you, right, from throughout globe, American deposits, these are all.
అది టోలీ రైట్. ఓకే. సో కాబట్టి వాట్ ఎవర్ ద మనీ ఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీడెడ్ కెన్ బి రైట్ అడ్జస్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బట్ డిఫరెంట్ రకరకాలుగా చేస్తుంటుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఒకవేళ మింట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మింట్ చేసేటప్పుడు మాత్రము ఎస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ వన్ కాపీ వన్ పేపర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ టోల్ యూ చెప్పాను మీకు. ఇప్పుడు నువ్వు ముద్రించావంటే కరెక్ట్ కాదు కదా, తప్పు కదా. కాబట్టి నువ్వు ముద్రించావని నాకు ఒకటి ఇవ్వాలి, లేకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ తిడుతుంది. ఇప్పుడు నువ్వు పోతావు బాస్, వాడు నెక్స్ట్ వస్తాడు, నువ్వు ఎట్లా చేసినావు నాకు అర్థం కాదు, పిచ్చిలేసి నీకు అంటాడు. వాడు చెప్తాడు అట్లా చూసా అంటాడు. సో దట్స్ వై దట్ రైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కన్సర్న్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has to provide a paper to Reserve Bank of India whenever extra minting is done. That is, did I mention or not in the preceding classes? Fiduciary issue. What is this? Fiduciary issue. That is the paper, right, which is given by the government of India to Reserve Bank of India, right, in order to mint extra money. మీరు ఎక్కువ డబ్బును ముద్రించాల్సి ఉన్నప్పుడు మరి తప్పకుండా మాకు ఏదో ఇవ్వాలి బాస్, ఎందుకంటే నెక్స్ట్ వచ్చి గొడవ పెడతాడు అని చెప్పేస్తారు. ఫిడ్యూషియరీ ఇష్యూ స్పెషల్ పేపర్ అడ్జస్ట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనేబుల్ టు రైట్ ఓకే మింట్ ఎక్స్ట్రా మనీ. మైండ్ అర్థమైనా? అది కాన్సెప్ట్. తీసేద్దామా? ఎస్, ఇట్లా. సో వీటిపైన మీకు జస్ట్ ఐడియా ఉండాలి. అర్థమైంది? ఐడియా ఉన్నప్పుడు దాన్ని మీరు ఇక్కడ ఇది రాసుకోవచ్చు. ఓకేనా? రైట్, అట్లా. రైట్, మనీ సప్లై. నెక్స్ట్ ఏంటిది మనీ సప్లై అంటే? మానిటరీ పాలసీ అనేది ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. మనీ సప్లై, ఆర్బీఐ కెన్ లోవర్ ద మనీ సప్లై ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ and increase the money supply in the period of deflation. మనకు తెలిసింది ఇది. గవర్నమెంట్ ఫాలోస్ హెలికాప్టర్ మనీ పాలసీ ఇన్ డిఫ్లేషన్, రిసెషన్ పీరియడ్, ఎక్సెస్ మనీ సప్లై. ఇది తెలుసు మనకు మనీ సప్లై. కాబట్టి ఎకానమీ కెన్ బి అడ్జస్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. దెన్ ఎకానమీ కెన్ బి అడ్జస్ట్ విత్ రిజర్వ్స్ మనీ సప్లై చెప్పాను రకరకాలుగా. ఓపెన్ మార్కెట్ చెప్పాను ఇది. ఓకేనా? RBI sale and purchase the government insured bonds which are named as gilt-edged securities. These bonds are sold in the inflation and తెలిసింది. ఓకేనా? తీసేద్దామా? రైట్. కారిడార్ చెప్పారు కదా, ఇంత చెప్పలే కారిడార్. అదే కారిడార్. ద కారిడార్ ఇన్ ద కారిడార్ ఇన్ ద రైట్ మానిటరీ పాలసీ ఆఫ్ RBI refers to the ఏరియా బిట్వీన్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ విచ్ ఈజ్ ఎమర్జెన్సీ లెండింగ్ చెప్పాను రేటు, అండ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ చెప్పానా? అది ఇక్కడ ఇటు సైడ్ అర్జెంట్, ఇటు సైడ్ అర్జెంట్. ఇటు సైడ్ అర్జెంట్ ఇది ఎంఎస్ఎఫ్, అదైందా? ఇటు సైడ్ అర్జెంట్ ఇది ఎస్డిఎఫ్. ఓకేనా? సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 6.75 అట్లా అనుకుందాం, 6.25 అనుకుందాం. ఇప్పుడు ఈ పక్క బ్యాంక్ కూడా తీసుకునేటప్పుడు ఏం తీసుకోవాలి? అది 6.25 నుంచి 6.75 మధ్యలో ఉంటే ఇట్ ఈస్ కారిడార్, ఇట్ ఈస్ రైట్. ఒకవేళ ఎక్కువ ఉంది అనుకో, ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే స్కేర్సిటీ ఆఫ్ మనీ, తక్కువ ఉంటే ఎక్సెస్ మనీ అని గుర్తు చేసుకోవాలి. కాబట్టి రెండు మధ్యలో ఉండేది చూసుకుంటుంది అనమాట. ఓకేనా? రైట్, దిస్ ఈస్ రైట్. SDF which is liquidity absorption rate. The caridor stands for daily movement in the weighted average call money rate which is determined by the MSF and SDF. కరెంట్ SDF 6.25 ఇక్కడ వచ్చింది కదా, MSF 6.75 ఇక్కడ వచ్చింది కదా. ఎస్, డిఫరెన్స్ 50 బేసిక్ పాయింట్స్. కాల్ మనీ రేట్, కాల్ అంటే బ్యాంక్స్ టేకింగ్ మనీ ఫ్రమ్ నైబరింగ్ బ్యాంక్, దట్ ఈస్ కాల్ రేట్. కాల్ రేట్ ఈజ్ ఇంట్రెస్ట్ రేట్ విచ్ ఈస్ టేకెన్ బై ద బ్యాంక్స్ ఫ్రమ్ అదర్ బ్యాంక్స్. పాయింట్ మీకు అర్థమైందా? అది టార్గెట్ మనీ. ఓకే, షుడ్ నో. ఎస్, ఈ మధ్యలో ఉంటుంది చూసుకోవాలి. చూసుకుంటే ఓకే అన్నట్టు, అర్థమైందా? ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఏదైతే ప్రాబ్లం అవుతుంది. That is corridor. Corridor means area between SDF and MSF. Okay. కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే బ్యాంక్ దిస్ ఈజ్ మిబోర్. మిబోర్ మీన్స్ ముంబై బ్యాంక్. ఇవాళ ఒక బ్యాంక్
ఇలా ఇంకొక బ్యాంక్, అది ఇస్ నేషనల్, దిస్ ఇంటర్నేషనల్. ఎస్, దిస్ ఇస్ లిబోర్, లండన్ ఇండికేటెడ్ బ్యాంక్. ఇప్పుడు ఏమంటున్నారు? ఎస్, లిబోర్ రీప్లేస్డ్ బై SOFR, secured overnight financial rate. General Libor is meant by the right UK, but some scams are going on. The banks, they themselves fixed the interest rate as unearthed the scam. That's why here the SOFR can be made by the US, not UK. Previously UK was there, Libor, London, now SOFR, secured overnight financial rate. Secured overnight financial rate is the interest rate which can be decided by the prominent banks in US, which can be followed by global rates. Okay, that is corridor financial rate. అంటే లిబోర్లు ఏం చేసినట్టే వీళ్ళు రాజకీయం చేసి 10 బ్యాంకు 20 బ్యాంకులు అనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చి చేసుకునేది, వాళ్ళు మొత్తం చేసుకునేది. వాళ్ళకి ఏది మంచిగా 20 మంది గ్యాంగ్ వేసేది, మనకి ఇది బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చేసుకునేది. వీళ్ళు చూసి పిచ్చోళ్ళు ఇది అందరూ పాటించేది. చివరికి ఏందబ్బా ఇది అని చూస్తే పెద్ద కుంభకోణం వాళ్ళ కోసం. ఇప్పుడు జనం కోసం చేసే పని వేరు, నీ కోసం చేసే పని వేరు కదా. సో ఇంతమంది కోసం అని చెప్పి క్యాన్సిల్ చేసి పడేసారు. ఎస్, దట్ ఈస్ టేకెన్ బై US నౌ. కాబట్టి అంతర్జాతీయ వడ్డీ రేట్లకు మూలం సోఫర్, నాట్ లిబోర్. ఇలా దేశంలో ఉన్న బ్యాంకుల మధ్య వడ్డీ రేటుకు మిబోర్. ఓకేనా, అది కాన్సెప్ట్. ఎస్, సోఫర్ అయిపోయిందా? రైట్. సో ఇంట్రెస్ట్ రేట్ సిగ్నల్స్ బై RBI రైజింగ్ కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, ఇంక్రీజ్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, ఎకనమీ అనేవి ఉంటాయి. ఓకేనా, కారిడార్. దిస్ ఈస్ రైట్. అయిపోయినాయి ఇంకా? ఇంకా ఉన్నాయా? రైట్. ట్యాక్స్, నాన్ ట్యాక్స్. ట్యాక్స్, నాన్ ట్యాక్స్ ఇక్కడికి వస్తుంది. ఇది వేరే ఉన్నట్టున్నాయా? 6, అదే 6th 7th నెంబర్. నెక్స్ట్ లేదే, 4005 వచ్చింది. మిస్లేనియస్ దెబ్బతీస్తుంది. What is fiscal policy? Number 2, number 3, number 4. పైలట్ ఇది ఒక కొంచెం తేడా అనిపిస్తుంది నాకు. మానిటరీ పాలసీలో వాట్ ఈజ్ ఫిజికల్ పాలసీ in India, how Ministry of Finance implemented? Second question, right. But idaraka మనం డిస్కస్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, now Ministry of Finance. The overall activities of the government through budget comes under the area of fiscal policy. As I told you, right, budget, right, here మనకు నేషనల్ ఇన్కమ్లో as I mentioned 4 parts. Part 1 households, Part 2 firms, Part 3 government, Part 4 abroad. అర్థమైందా? అది ఓకే. సో ఇప్పుడు గవర్నమెంట్ అన్నప్పుడు గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ దొరికింది. గవర్నమెంట్ యొక్క ఇన్కమ్, గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్. అర్థమైందా? గవర్నమెంట్ యొక్క డెట్, గవర్నమెంట్ యొక్క ట్యాక్సెస్, ఇదంతటిని ఏమంటారంటే ఫిజికల్ పాలసీ అంటారు. ఫిజికల్ పాలసీ అంటారు. ఇది ఎక్కడ వస్తుందంటే బడ్జెట్ ఎస్టిమేట్స్లో వస్తుంది, బడ్జెట్లో వస్తుంది. సో బడ్జెట్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ పార్ట్ అండ్ పార్సల్ నేషనల్ ఇన్కమ్. కాబట్టి ఇప్పుడు మీరు ఈ 3 తీసుకుంటే డొమెస్టిక్ ఎకానమీ, 4 తీసుకుంటే నేషనల్ ఇన్కమ్. ఓకేనా? ఈ 2 తీసుకుంటే మీకు ప్రైవేట్ సెక్టర్. ఏంటది? ప్రైవేట్ సెక్టర్. కాంబినేషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అండ్ ఫార్మ్స్ రినేమ్డ్ యాజ్ ప్రైవేట్ సెక్టర్.
And if you consider three sectors, right, household firms besides government, it is domestic economy. Then if you add the residual, which is right fourth, which is right abroad, also it is right, okay, national income is having 4 parts. Okay, ఈ కాన్సెప్ట్లో మనము ఇలా రైట్ షార్ప్గా అది ఒకటి కరెంట్ ఎకానమీ కూడా స్టార్ట్ చేస్తున్నాం, అంటే యాప్, ఓన్ యాప్ ద్వారా. అది డైలీ ఒక 2 hours అట్లా, టోటల్ నేషనల్ ఇంటర్నేషనల్. అది మీరు చూడండి, అది మన యాప్ ఇక్కడ కాదు, మన సొంత పేరు పైన వస్తుంది. అది జస్ట్ మేబీ మండే ఆర్ ట్యూస్డే స్టార్ట్ అవుతుంది. సో ఎందుకోసం అంటే గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ మీరు యాడ్ చేసేంత ఎక్కువ కరెంట్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, ఎక్కువ వీటేజ్ వస్తుంది. స్టాక్ అది పట్టించుకోరాళ్ళు, కాబట్టి అదొకటి కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. రైట్, బోత్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, సివిల్స్ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం, మిగతా వాళ్ళకి కూడా తెలుగు మీడియం వాళ్ళకి 2. రైట్, ఓకే. ద ఓవరాల్ యాక్టివిటీస్ బడ్జెట్ మొత్తం ఇక్కడ వస్తుంది. ఫిజికల్లో ఏరియా ఆఫ్ ఫిజికల్ పాలసీ, ద గవర్నమెంట్ ఇన్కమ్, గవర్నమెంట్ డెట్, డిఈబిటి అప్పు అంటారు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ వ్యయము, ట్యాక్సేషన్ పన్నులు అండర్ ఫిజికల్ పాలసీ, ట్యాక్సింగ్ ద రిచ్, ఉన్నోని మీద ట్యాక్స్ వేయడం, పూర్ ప్రోగ్రామ్స్, లేనోనికి ఇలా మరి ట్యాక్స్లు వేయకపోవడం, గవర్నమెంట్ సపోర్ట్ ఫర్ ఎకనామిక్ గ్రోత్, ప్రభుత్వం ఇచ్చే రకరకాల ఇన్సెంటివ్స్, రైట్, సబ్సిడీస్ కావచ్చు, రకరకాలుగా ఇస్తుంది. ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కావచ్చు, క్యాపిటల్ సబ్సిడీ కావచ్చు, రకరకాల సబ్సిడీస్. ఫిజికల్ పాలసీ, ఎకనామిక్ గ్రోత్ అండ్ స్టెబిలైజ్ ఎకానమీ, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఆల్సో కమ్ అండర్ ఫిజికల్ పాలసీ. Redistribution, right, we are giving, right, ration, right, rice to, right, to poor people, penury who are under BPL are given, right, subsidized rate. ఇదంతా మనకి ఏమైందంటే గవర్నమెంట్ సంబంధించింది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, రైట్, ఇలా ఆర్బీఐ ఎట్లా చేస్తుందో గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, రైట్. కాబట్టి సప్లై పైన ఎక్కువ ఎకానమీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనండి, రైట్. రీసెంట్ స్కీమ్స్ ఇక్కడ ఓకే. సో రీసెంట్ స్కీమ్స్, ఆత్మనిర్భర భారత్, గరీబ్ కళ్యాణ్ యోజన, ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, కమర్షియల్ ఫిజికల్ బుక్. అట్లా ప్రభుత్వం ఏం చేస్తుందంటే సప్లైని పెంచే ప్రయత్నంలో రకరకాల స్కీమ్స్, రైట్. ఆత్మనిర్భర భారత్ విషయంలో మనము ఇలా ఇండియా లోపల, రైట్, మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం తీసుకున్నాం. మేక్ ఇన్ ఇండియా, రైట్, నాట్ మేడ్ ఇన్ ఇండియా. ఎనీ డిఫరెన్స్ విచ్ ఇస్ రైట్ స్మెల్ బై యూ, రైట్, ద డిఫరెన్స్. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా రివర్స్ చెప్పారు మీరు. మేక్ ఇన్ ఇండియా అంటే వీ కెన్ గెట్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇక్కడ మీరు అసెంబ్లీ చేసుకోండి. ఆ తర్వాత స్టేజ్ మేడ్ ఇన్ ఇండియా. అందుకే ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ చేసినాం. ఎందుకు మేక్ ఇన్ ఇండియా లోపల యూ కెన్ గెట్ అవుట్ సోర్సింగ్, యూ కెన్ గెట్ రా మెటీరియల్, మెషినరీ, వాట్ ఎవర్ యూ వాంట్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ ప్రొడక్షన్ మస్ట్ బి డన్ హియర్. ఇది సక్సెస్ అయిన తర్వాత ఏం చేస్తాం, A to Z కెన్ బి ప్రొడ్యూస్ బై హియర్ ఇట్సెల్ఫ్, దట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ మనది, మేడ్ అంటే మనది, అవర్స్, ఎవ్రీథింగ్ A to Z ఈజ్ అవర్స్. So that is initial step is make in India, then later step is yes, that's why we started make in India. సో కాబట్టి ఇక్కడ మనకు ఇది ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ఇలా ప్రొడక్షన్ పెంచే కార్యక్రమం, దానికి మనం చాలా హెల్ప్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ మెషినరీ ఫ్రమ్ అవుట్ సైడ్, ఓకే, గవర్నమెంట్ డజంట్ ఇంపోర్ట్ ఎనీ చార్జ్ ఎనీ ట్యాక్స్ ఆన్ క్యాపిటల్, దట్ ఈస్ రైట్. కాబట్టి ఇక్కడ మీకు మెషిన్ కావాలా, దాని మీద ట్యాక్స్ చేయాలి, ఓకేనా. కాబట్టి ఆ స్కీమ్స్ అట్లా చేస్తుంది అన్నమాట. ఓకే, కాబట్టి
ఎలా so EPCs and export promotion capital good when you import a machine, right, you need not pay a single pint to the government. Why? Because you may import machinery, not consumer goods. Okay, that's why here export promotion capital goods, export promotion capital goods. Okay, now why? Because you are going to conduct production in India. That's why you needed machine. The machine is not available in India. There was a need to get the machine from outside. Okay, no problem. You get it, and you need not pay a single pint to government. Yes, as import duty. మీకు ఏం చెల్లించాల్సిన అవసరం లేదు, మీరు తెప్పించుకోవచ్చు. ఈపీసీజీ కింద ఈపీసీజీ రినేమ్డ్ యాజ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గుడ్. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గుడ్. Yes. That is Atmanirbhar Bharat. Means, yes, we don't depend upon, foreign. ఇలా మనకు ఏపీఐ ఉంది ఫార్మసీలో. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ రైట్. ఓకే, ఇంగ్రీడియంట్స్. సో we depend upon China. So that's why we ourselves to produce goods on our feet itself, right? We should try to procure the raw material, ourselves. ఇవన్నీ మనం చేసుకోవాలి, అదంతా ఆత్మ. సో గరీబ్ కళ్యాణ్ యోజన, రైట్. ఓకే, సో ఇక్కడ బ్లాక్ మనీలో ఎవరైతే మనకు ఇస్తారో, ఓకే, వాళ్ళకు 25% అది వాళ్ళ బీదల కోసం ఉపయోగిస్తారు, మళ్ళీ తర్వాత రిటర్న్ ఇస్తారు. గరీబ్ కళ్యాణ్ యోజన బ్లాక్ మనీలో దొరికినప్పుడు అంటే మీరు ఓపెన్ చేసినప్పుడు 25% అంటే మీకు రిటర్న్ ఇస్తారు. బట్ ఆఫ్టర్ 4 years ఈ 25% ఏం చేస్తారంటే బీదల కోసం ఉపయోగిస్తారన్నమాట. అది గతంలో ఐ డిస్కస్ ఇట్, రైట్. ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ స్కీమ్, రైట్. ఓకే, కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరమైనప్పుడు మీకు రుణాలు ఇస్తుంటారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, పిఎల్ఐ అంటాం. ఎవరైతే ఒక లిమిట్ దాటి లాస్ట్ ఇయర్ ఒక 100 కోట్లు చేశారు, 104 crores, ఎక్స్ట్రా ఎంత 4 crores. ఓకే, రైట్. దానిపైన మీకు ఎక్స్ట్రా ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్. లాస్ట్ ఇయర్ ఎంత చేశారు? 100 crores. ఇప్పుడు ఎంత చేశారు? ఈ 4 crores ఉంది కదా, దానికి మీకు ఇన్సెంటివ్స్ ఇస్తారు. అట్లా, ఓకేనా? అది దట్ ఈస్ పిఎల్ఐ స్టాండ్స్ ఫర్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. నువ్వే చేసినావు గత సంవత్సరం కంటే ఇప్పుడు ఎక్కువ చేసినావు కాబట్టి నీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం అనమాట. అట్లా జనాలు రెచ్చగొట్టడం, అట్లా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ఇట్స్ అట్ కమ్ అండర్ ఫిజికల్ పాలసీ. రెవెన్యూ డెఫిసిట్ 1.8% జీడిపి. ఓకేనా, ఫిజికల్ డెఫిసిట్ 4.9 జీడిపి. కమ్ అండర్ ఫిజికల్ పాలసీ. ఇక్కడ విషయం అంటే గవర్నమెంట్ తను ఆ అప్పులు మనం ముందే అనుకున్నాం కదా, అప్పులు అనేది తగ్గించే ప్రయత్నం చేసుకోవాలా. ఓకేనండి. కాబట్టి ఈ కాన్సెప్ట్లో ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్ 2 రకాల బడ్జెట్లు ఉంటాయి. ఏముంటాయండి 2 రకాల బడ్జెట్లు? బడ్జెట్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types of budget. One is revenue budget, second one is current budget. Both similar like, but just be subtle difference between these two. రెండు చూడనీకి ఒకే రకంగా కనిపిస్తే కానీ డిఫరెన్స్ ఉంటుంది. ఈ రెవెన్యూ బడ్జెట్ అనేది ఏంటంటే స్మాలర్ అమౌంట్స్, ఏమండి, బట్ ఇయర్ రివర్స్ బిగ్గర్ అమౌంట్స్. పాయింట్ అర్థమైందా? These are the items which are taken unavoidable. తప్పించుకోవడానికి వీలు లేదు, అన్అవాయిడబుల్. అర్థమైందా? తప్పకుండా. శాలరీస్, ఎంప్లాయీ శాలరీస్ వీ హ్యావ్ టు పే. అర్థమైందా? 6 months అది చూస్తాం, అప్పటిదాకా పని చేయండి అని పిచ్చి చేయకూడదు. అర్థమైందా? ఓకే. హియర్ రైట్, నాట్ అన్అవాయిడబుల్, వాలంటరీ. ఇప్పుడు బిఎస్ఎఫ్ అనుకో, బిఎస్ఎఫ్లో పనిచేసే వాళ్ళకు శాలరీస్ ఇవ్వాలి తప్పకుండా. రెవెన్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషిన్ ఉంది, ఒక ఫైటర్ జెట్ ఉంది, తెచ్చుకోవాలి, ఆపొచ్చు, డబ్బులు ఏవో ఆపేసి. అట్లా ఫైటర్ జెట్స్ మొత్తం మన వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఆ గేమ్స్ ఆడుతారు పిల్లలు, ఆ గేమ్స్ అంతా బయట ఆడుకుంటారు. ఇప్పుడు పిల్లలు ఏదో ఆడుకుంటారు గేమ్స్. ఇప్పుడు ఫైటర్ జెట్స్ వీడు వాని గురించి ఇది అది చూస్తే నవ్వొస్తు పిచ్చి. అర్థమైందా? ఒక్కొక్క ఫైటర్ జెట్ కోట్లు పెడుతున్న దానికి వీడు వాడిని కూడా కొట్ట, వాడు వీళ్ళు కూడా కొట్ట. అదే సంతోషం నాకు అర్థం కాకలేదు.
దట్ ఈస్ ఇగ్నోరెన్స్. అర్థమైందా? ఇప్పుడు 21st century లోపల నువ్వు ఇంత నాలెడ్జ్ పెట్టేసుకుని కొట్టుకునేది నాకు అర్థం కాదు. అది స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎవడు కొట్టుకుంటాడు? నాలెడ్జ్ ఎవడు కొట్టుకుంటాడు? అర్థమైందా? అది. సో ఇక్కడ మనకు ఈ రెవెన్యూ బడ్జెట్ లోపల రైట్ స్మాల్ అమౌంట్స్, అన్అవాయిడబుల్, తర్వాత మెనీ ఐటమ్స్ చాలా ఉంటాయి, ఇందులో ఫ్యూర్ ఐటమ్స్. ఏనది? దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్ రెవెన్యూ బడ్జెట్ అండ్ క్యాపిటల్ బడ్జెట్. కాబట్టి మనకు రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ అనగానే తల ఊపకూడదు మనం, ఎందుకంటే మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏమైందంటే ఓహో ఇట్లా అనిపిస్తుంది, లేదు అంటే ఏమవుతుంది బట్టి పట్టే ప్రయత్నం చేస్తాం. ఓకే, రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ బోత్ సిమిలర్, బట్ వీ హ్యావ్ సర్టన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ మస్ట్ బి అన్వర్టెడ్. ఎస్, దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ రైట్ మెమొరీ. అంటే ఈ రెండు మనకు కనిపిస్తుంటాయి ఏది ఒకే రకంగా, బట్ నో. కాబట్టి ఇప్పుడు క్యాపిటల్ బడ్జెట్, ఎస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ రెవెన్యూ బడ్జెట్ అనేది ఓకే, ఎస్, మే నాట్ ఎస్ యూస్ఫుల్ ఫర్ డెవలప్మెంట్, బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు. These are the four differences which are present between right revenue budget and capital budget must be unearthed. ఈ 4 రకాల డిఫరెన్స్ మనం తెలిసి ఉండాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ నిర్మల గారు ఏమంటున్నారు, వీఆర్ ఇంక్రీజింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 3.4% of GDP, just we are using capital expenditure. Yes, that's why Vikshit Bharat must be realized. Yes, each passing year we are motivated, we are committed to right, yes, increase capital. కావచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి బడ్జెట్ మీరు చెప్పేటప్పుడు ఇక్కడ రెవెన్యూ బడ్జెట్ ఇంపార్టెంటా, క్యాపిటల్ బడ్జెట్ ఇంపార్టెంట్? ఆన్సర్ అది కాన్సెప్ట్. ఇలా రెవెన్యూ బడ్జెట్లో ఎక్కువ ఉంటాయి అమౌంట్స్, అంటే అకౌంట్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ తక్కువ ఉంటుంది. అదేనా? తర్వాత చిన్న చిన్న మొత్తాలు ఉంటాయి, ఇక్కడ రెవెన్యూ పెద్ద పెద్ద మొత్తాలు ఉంటాయి. దేశానికి అవసరమైన రెవెన్యూ బడ్జెట్ కాదు, ఏం బడ్జెట్ అది? ఎస్. తర్వాత ఇంకొకటి ఏంటంటే the word budget, yes, the word budget is having two components. One is revenue income, the residual one is expenditure. Two things. The word budget is having two. One is expenditure, revenue means income and expenditure. So revenue budget means revenue received, revenue expenditure. Are you following? Right? No problem, right? Yes, did you get it? Right. Here revenue budget means here revenue receipts, revenue expenditure. Capital budget means capital receipts and yes, you see here Nirmala says that yes, 3.4% of the right GDP is being spent over capital expenditure. The state governments also must follow. That's why we are giving loans, right? 50 years interest-free loans to you, right? You need to use the amount. You need not pay even prime amount also. Not only interest, even prime amount also you need not pay. But that the amount which is given by us must be spent over capital only. అర్థమైంది పాయింట్ ఇక్కడ? అది కాన్సెప్ట్. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇలా ఆ బడ్జెట్ అంటే ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఫిజికల్ పాలసీ అనగానే బడ్జెట్ వస్తుంది. బడ్జెట్లో ఉన్న పదాలలో ఉన్నటువంటి మీనింగ్ మనకు తెలిసి ఉండాలి. అదేనా? రైట్. కాబట్టి మనం ఇప్పుడు బడ్జెట్లో రెవెన్యూ బడ్జెట్ అంట, క్యాపిటల్ బడ్జెట్ అంట. కాబట్టి ఇప్పుడు రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్లో దేని క్వాంటిటీ ఎక్కువ ఉండాలి? Unfortunately, revenue budget exceeds capital budget is unfortunate. With reference to India, the main leakage is revenue budget seems heavier, larger than capital budget. This is one of the leakages what you are in India. కానీ భారతదేశం లోపల విచిత్రం ఏంటంటే క్యాపిటల్ బడ్జెట్ తక్కువ ఉన్నది, రెవెన్యూ బడ్జెట్ ఎక్కువ ఉన్నది. అంటే ఎందుకు ఇండియా నాట్ డెవలపింగ్ ఈవెన్ దో ల్యాబ్స్ ఆఫ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్? దట్ రీజన్స్ ఆర్ మెనీ. నేను మొదటి చెప్పుకుంటూ వస్తున్నా, ఏది ఎక్కువ ఉండదు, ఏది తక్కువ ఉండాలి. చూడండి ఇక్కడ, రైట్. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఈ రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోపల దీనిలో రిసిప్ట్స్ ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్
దిస్ లీడ్స్ టు ఆర్డి. ఆర్డి మీన్స్ రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ ఇంత చెప్పాను 1.8% ఆఫ్ జీడిపి అన్నాను, రైట్. So revenue deficit is a deficit which is created in revenue budget whenever revenue expenditure exceeds the revenue receipts, the residual amount, that is deficit, named as revenue deficit. So it should be zero. It should be zero, but unfortunately seems 1.8%. కాబట్టి రెవెన్యూ లోటు ఎంత ఉండాలా? 0 ఉండాలా. మరి ఎంత ఉన్నది? 1. Yes, we need to reduce it. Yes, పాయింట్ అర్థమైందా? అది దెన్ ఇక్కడ కాబట్టి ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్కువ ఉన్నది -0., ఇది -0.. పాయింట్ అర్థమైందా? ఇక్కడ రిసిప్ట్ ఎక్స్పెండిచర్ లోపల ఏది ఎక్కువ ఉండాలంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి, రిసిప్ట్స్ తక్కువ ఉండాలి. ఎందుకు? when you spend your money over creation of capital, the production of goods are increased. Unfortunately, CR greater than, it is also -0.. అదే చెప్తున్నాను, ఏది ఇటు ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది, మైనస్ ప్లస్ ఉంటుంది, మొత్తం రివర్స్ ఎకానమీ. రివర్స్ ఎకానమీ. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే ఇక్కడ రిసిప్ట్స్ అంటే మనకు ఆదాయం కదా. ఈ రిసిప్ట్లో మనోడు ఏం చేస్తా తెలుసా? ఇప్పుడు ఇట్లా ఉంది, ఎస్, ఇది వై, ఇది ఎక్స్పెండిచర్. వై అంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్, ఓకేనా? సో ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఇంత ఉంది కదా, ఇన్కమ్ ఇంత లేదు. వీడు ఏం చేస్తాడు సార్? ఇది సమావేశానికి ఇదంతా అప్పు చేస్తాడు. దీన్నే ఫిజికల్ డెఫిసిట్ అంటాడు. దీన్ని ఏదో చూపిస్తాడు, ఇగో ఇక్కడ చూపిస్తాడు. అప్పు చేసి రిసిప్ట్ అంటే వీడు పెద్ద లుల్లి. Fiscal deficit should be 3% of the GDP. It seems 4.9%, right? Okay, of course, in the future they want to write this 4.5, right? In further years, right, they have to write convert it to 3%. Different. పక్క పెట్టేసుకో. కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నువ్వు అప్పు చేసి దీన్ని రిసిప్ట్ అంటావు. ఇప్పుడు నువ్వు అప్పు చేసినావు, అప్పు అంటావు లేదు నీ ఆదాయం అంటావు, నాకు అర్థం కాదు. ఎవడని చెప్పాలి అంటే అడిగినాం. ఏంద్రబాబు అంటే, ఎస్ మేము అప్పు చేస్తున్నాము, దేంట్లో చేస్తున్నాం? క్యాపిటల్ చేస్తున్నాం కాబట్టి క్యాపిటల్ కోసం అప్పు చేస్తే అది రిసిప్ట్ అవుతుంది. అందుకే జోక్ అనేది. ఎస్. సో అకార్డింగ్ టు పబ్లిక్ ఫైనాన్స్ డెఫినేషన్, whenever government resorted for debt towards capital expenditure, that is not debt, that is treated as receipt. So your fiscal deficit means 1 year debt of the government can be named as fiscal deficit. పాయింట్ అర్థమైందా? ఒక్క సంవత్సరంలో ప్రభుత్వం చేసిన అప్పుని ఏమంటాం? కోశలోటు అంటాం. కోశలోటు అంటాం. కోశలోటు ఎందుకు చేస్తున్నాము? యువర్ ఎక్స్పెండిచర్ ఎక్సీడ్స్ యువర్ ఇన్కమ్, బట్ వీఆర్ ఫాలోయింగ్ బ్యాలెన్స్డ్ బడ్జెట్. 48 lakh crores income, 48 lakh crores expenditure. We are using balanced budget. Means here expenditure equal to, yes, but actually revenue not like that. Yield is lesser, but the scarcity, the lack is borrowed. This is unfortunate. Don't use all these words in exam. జస్ట్ మీకోసం చెప్తున్నాయి కదా. కోశలుట్ అంటాం కదా. కోశలుట్ అంటే ఒక ప్రభుత్వం ఒక సంవత్సరంలో చేసిన అప్పు. ఈ అప్పు దేంట్లో చూపిస్తున్నాడు మనోడు? క్యాపిటల్ ఇస్తే ఎట్లా చూపిస్తావు? నాకు అర్థం కాదు. ఎట్లా చూపిస్తావు? అయితే ఇది ఒక లాజిక్ ఉంది. ఎక్కడ లాజిక్ ఉందంటే పబ్లిక్ ఫైనాన్స్లో ఫాదర్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ మిస్టర్ డాల్టన్, what he said that when you borrow the money towards the spending of capital, that is not expenditure, that is not debt, that is treated as receipt, that is capital receipt. ఇప్పుడు మీరు ఎవ్రీ ఇయర్ చేసే అప్పును ఏమంటాము?
ఫిజికల్ డెఫిసిట్. ఇది ఎవ్రీ ఇయర్ చేసేది అంతా కలిపినాం అనుకో, ఎఫ్డి ప్లస్ ఎఫ్డి ప్లస్ ఎఫ్డి ప్లస్ ఎఫ్డి ప్లస్ చేయనుకోండి, ఎస్ దిస్ ఇస్ టోటల్ డెట్. టోటల్ డెట్. దిస్ ఇస్ నౌ 80% ఆఫ్ ద జిడిపి. Your total debt of the government now recorded as 80% of the GDP. Your GDP around 300 lakh crores. In 300 lakh crores, 80% is the debt. Okay, we have to pay 11 lakh crores as interest for 80% of 11 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తామండి ఎవ్రీ ఇయర్. ఒకవేళ ఇఫ్ యూ కన్వర్ట్ 11 lakh crores టువర్డ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, వాట్ అపేర్స్ హియర్? ఇది అన్ని అంతా ఏంటంటే అసలు ఏం చేయాలో మనకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాం. తెలిసి నువ్వు బాధపడతావు. నువ్వు వడ్డీలు కడతావా? 10 లక్షల కోట్లు. అరే ఒక కోటి వేరు విషయం, కానీ 12 లక్షల కోట్ల రూపాయలు 11 to 12 lakh crores. ఇప్పుడు ఆ నెంబర్ కూడా వస్తుంది, నీకు చెప్తాను ఎగ్జాక్ట్ నెంబర్. సో every each passing year government resort for fiscal deficit in order to compensate, equalize, balance. Yes. No, now we are using balanced budget. Balanced budget means here receipt and expenditure both are equal. Actually, our expenditure seems more than the yield, more than the income. The deficient income is borrowed from market. That is named as all fiscal deficit. Combination of all fiscal deficit since 1947 can be named as total debt. That is sovereign debt. How much it is? 80% of the GDP. 80% of the GDP. What happened? Okay. Find out that. అది కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే క్వశ్చన్ అర్థమైంది. క్వశ్చన్ ఏంటంటే డెట్ ఇన్ 1 year బై ద గవర్నమెంట్. ప్రభుత్వం చేసే 1 సంవత్సరం అప్పునే ఉంటాం, కోచ్లోడ్ అంటాం. పాయింట్ అర్థమైందా? కోచ్లోడ్ అది ఎంత ఉండాలి? 3% ఆఫ్ ద జీడిపి లిమిట్. బట్ హౌ మచ్ ఇట్ ఈస్ రికార్డెడ్? 4.9% బియాండ్ ద లిమిట్. ఓకే. అయితే మీరు అడగవచ్చు, అది వీఆర్ ఫాలోయింగ్ బ్యాలెన్స్ బడ్జెట్, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది, ఆ ఎక్స్పెండిచర్ తట్టుకోవడానికి చేస్తున్నాం, అప్పు చేస్తున్నాం. ఈ అప్పుని ఎడు చూస్తున్నాం? అదొక రెడిక్యులస్ పాయింట్. అర్థం. రెవెన్యూ బడ్జెట్ తక్కువ ఉండాలి, క్యాపిటల్ బడ్జెట్ ఎక్కువ ఉండాలి, కానీ రెవెన్యూ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. రెవెన్యూ రిసీవ్స్ ఎక్కువ ఉండాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తక్కువ, కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి, తక్కువ, రివర్స్ ఉంటుంది. అర్థమైంది? అప్పు చేసి మనం రిసిప్ట్ అంటాడు, అంత ఫాల్తు బడ్జెటే అది. సో ఇది 1947 నుంచి వస్తూ ఉంది, అది కాన్సెప్ట్. సరే వదిలేసేయండి. పాయింట్ అర్థమైందా? మన ఫిజికల్ పాలసీ లోపల అంటే కాన్సెప్ట్ ఏంటంటే మనకు తెలిసి ఉండాలి అవన్నీ. అందుకని ఏమంటున్నా, తెలుసుకొని ఉంటే ఏమైందంటే మెమొరీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇవన్నీ వరుసపెట్టి రాసినాం అనుకో, ఇది దారుణం, ఇది ఫిజికల్ షోయింగ్ రైట్ ఇన్ సిఆర్, వాట్ ఈస్ ది నాన్ సెన్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా. ఓకే, సిఈ అంత ఏం చెప్పకూడదు, జస్ట్ అక్కడ ఏం మాట్లాడుకోవాలంటే. నేను అదే చెప్తున్నా, విమర్శను ఎందుకు విమర్శిస్తున్నా అంటే ఫ్యాక్ట్ మీకు చెప్పడం వల్ల మీకు గుర్తుంటుందని, అంతేగాని ఇది ఎగ్జామ్ డిసిషన్. అందుకని నేను ఇక్కడ చేయలే, ఇది ఇక్కడ విమర్శించే కార్యక్రమం పెట్టుకోలే ఎక్కడ. ఎందుకోసం మీరు ఆ పని చేస్తారు ఆవేశపడి, యూత్ కదా, పడత దెబ్బ అది. చూడండి ఇక్కడ మీరు ఎంత దాడంగా ఉంది ఇక్కడ, అదే చాలా విచిత్రంగా ఉన్నది. రైట్, 48 lakh crores యువర్ ఇన్కమ్, 48 lakh crores యువర్ ఎక్స్పెండిచర్, 48 lakh crores బట్ ఇన్కమ్ 48 lakh crores కదా, దాంట్లో 11 lakh crores ఎక్కడ తీసుకొస్తాను సార్? 15 to 16 lakh crores తీసుకుని దాంట్లో ఒక 11 lakh crores మన వడ్డీలు కడుతున్నాం. బయట అది కాన్సెప్ట్. వదిలేసండి. ఇక్కడ మనకు ఈ బడ్జెట్ దేని కిందకి వస్తుంది అంటే ఫిజికల్ పాలసీ కిందకి వస్తుంది. ఈ బడ్జెట్లో ఏముంటుంది అంటే రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ ఇవన్నీ ఉంటాయని తీసుకుంటాం. ఓకేనా సార్? రేపు చూసుకుందాం. ఓకే, రైట్, టుమారో విల్ సీ.